దేవునికి మహిమ కలుగుగాక. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు చేరిన ప్రియులందరికీ యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. 2 అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 17వ వచనం నుంచి 35వ వచనం, నేను వచ్చిన 17వ వచనం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగున్నా ప్రభువును సేవించుచున్నానో మీకే తెలియను. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మీయంగా బంధింపబడిన వారిని దర్శనకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు, కానీ అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం చేయొద్దు. నా కొరకును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టిపోవాలని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకున్నట్లేదు. కాబట్టి వీరు ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కాదని నేను మిమ్మల్ని సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ త్రిగుణ దేవునితో ప్రత్యక్షంగా వచ్చిన ఆ యావత్తు మందులకు వచ్చి మీ వరకు మిమ్మల్ని వచ్చి జాగ్రత్త పడండి. మరియు శిష్యులను తమ వెంట ఇచ్చుకొని పోవాలని వంకర మాటలు కాదు మనుషులు మీలోనే కాదు. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యములను మేము అనుభవించున్నాము. ఆయన మీకు క్షమావృద్ధి కలుగు చేయటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమును గ్రహించటకును శక్తిమంతుడు. నా అవసరము నిమిత్తమును నాకు అవర్ నిమిత్తమును ఈ నా చేతిలో కష్టపడ్డాని మీకే తెలియను. అతడు ఇలా చెప్పి మోకాళ్ళని వారందరితో ప్రార్థన చేస్తున్నాం. అందరూ పౌరు గడపడి ముందు పెట్టుకొని అతన్ని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా దేవా, ప్రియమైన లెక్కించలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అపారమైన ప్రేమ కృప బట్టి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైన విశ్వాసుల సహవాసకుడికి వందనాలు చెల్లిస్తున్నాం. మీ ఉద్దేశాలు, మీ యొక్క దాసుని భారం, మీ యొక్క సంరక్షణము మీరే ఉన్నారు కనుక
మాట్లాడినది మీరు కనుక మీరే సహాయం చేయండి. నేను అవసరాన్ని కూడా బలహీనుడు, ఏ విషయమై నీకైనా కూడా కాదు, మీరు ఎరిగి ఉన్నారు కనుక నా మంటి పెద్దలు మీ ఆత్మ చేత కాల్చి, మీ యొక్క పరిశుద్ధాన్ని మీ చేత కాల్చి నా మోహనపరచి పెద్దమైన విషయాలు రాకుండా ఆత్మ సంబంధ విషయాలు ఎవరికి బోధించడానికి గొప్ప దయచి వాతావరణాన్ని అనుకూలపరచండి. పరిశుద్ధులతో మాట్లాడండి. ఇంకా రావాల్సిన వారిని తరబడి తీసుకురండి. ఈ 3 సెషన్స్లో మీతో ఏసై నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవునికి ఈ రీతిగా దేవుని దర్శనం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఎంతో దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం పైన మనసు పెట్టి మనము ఇదే మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటాం. ఫలవంతమైన ఆత్మీయ జీవితము అనే అంశాన్ని మనం క్లుప్తంగా ధ్యానించాలి. ఫలవంతమైన ఆత్మీయ జీవితము అనే అంశాన్ని మనం క్లుప్తంగా ధ్యానించేద్దాం. మనం సంఘానికి ఈరోజు విశ్వాస కూడికగా ఈ స్థానంలో కూడుకున్నాం. దేవుడు నాతో మాట్లాడాలి అని బాధ్యతతో, భారంతో, ప్రార్థనతో, కృతజ్ఞతతో, విశ్వాసంతో మనం కూర్చుంటే దేవుని స్వరం వింటారు. ఇక్కడ నిలబడేది ఎవరైనా, చెప్పేది ఎవరైనా దేవుడు మాట్లాడాలి అని ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. సహజంగా మనందరికీ ఒక ఆశ ఉంటుంది. ఏం ఆశ అంటే, నేను ఆత్మీయంగా బలపరచబడాలి, నేను ఎదగాలి, నేను ఫలించాలి, నేను బలపడాలి అని మనందరికి ఒక ఆసక్తి ఉంటుంది. చాలా ఆసక్తి ఉంటుంది. అయితే చాలా మందికి ఒక అసంతృప్తి ఉంటుంది. ఏం అసంతృప్తి అంటే, నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను, నేను అనుకున్న ఆత్మీయ జీవితాన్ని సంపాదించుకోలేకపోతున్నాను, నేను అభిషేకాన్ని, దేవుని యొక్క ఆత్మ నడిపింపును పొందుకోలేకపోతున్నాను అని ఆశించిన ఆత్మీయ స్థాయిని పొందలేక చాలాసార్లు నిరాశపడుతూ ఉంటాం. కొంచెం సంతోషిస్తారా, కొంచెం ఆశించిన ఆత్మీయ స్థితిని పొందలేక నిరాశపడితే అలా నిర్జీవంగా, నిశ్చేష్టంగా, ఎదిగి ఎదగినట్లుగా, ఏదో వెళుతున్న పుస్తకం అన్నట్లుగా, ఇంతకంటే చేయగలిగింది ఏముందిలే, నాకు చేతనైనంత వరకు చేస్తున్నాను, ఎందుకంటే ఏమి ఎక్కువ చేస్తాంలే అన్నట్లుగా మన ఆత్మీయ జీవితాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళి అక్కడ ఆగిపోతాం. ఒక మాట చెప్పాలంటే ఒక యాంత్రికమైన భక్తి చేస్తాం. యాంత్రికమైన భక్తి అంటే అర్థం ఏంటంటే రొటీన్ స్పిరిచువల్ లైఫ్ అనమాట. మీరు ఎప్పుడు యథారీతిగా అట్లా ప్రార్థన పెడతాం, ప్రార్థన వస్తూ ఉంటారు, కాసేపు కూర్చుంటాం, కాసేపు వింటాం, మాట్లాడుతాం, ఎప్పుడు మళ్ళీ ప్రైవేట్ ఆదివారం వస్తాం, కాసేపు కూర్చుంటాం, మాట్లాడతాం అని. అంతేగాని ఒక జీవం కలిగిన ఒక ఆత్మ సంబంధమైన ఆత్మీయ జీవితాన్ని మనం పొందలేము. సో సంఘాలు అందువల్ల ఏం జరుగుతూ ఉంటాయంటే స్తబ్దంగా ఉంటాయి అన్నమాట. సంఘాలు స్తబ్దంగా ఉంటాయి. ఒక మాట చెప్పాలంటే చాలా వరకు ఖాళీగా ఉంటాయి. మనుషులకు వస్తే రావచ్చాము కానీ వాళ్ళ ఆత్మీయ జీవితాలు కూడా ఖాళీగా ఉంటాయి. కొన్నిసార్లు ఆ మనుషులు కూడా రావడం జరగదు. కొత్త వాళ్ళు వస్తూ ఉంటారంటే పాత వాళ్ళు పోతూ ఉంటారు, పాత వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళు రాకుండా ఉంటారు. ఏదైనా సరే ఎవరైనా వస్తూ ఉంటే పోతూ ఉంటారు. సంఘం ఒక 10 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయినా సంఘం అలానే ఉంటుంది. కానీ ఒక ఆది సంఘం యొక్క రుచి వారిని అనుదినము ఆత్మలు చేర్చబడటము, అనుదినము దేవుని కార్యాలు చూడటము, అనుదినము దేవుని శక్తి పొందుకోవడం, అనుదినము దేవుని కొరకు ఎదురు చూడటం, అగ్నివంటి జీవితాన్ని మనం పొందటం, ఇలాంటి అనుభవాన్ని మనం కోల్పోతూ ఉంటాం. అందుకని పౌలు భక్తులకు ఒక వేదన ఉంది. ఏంటంటే, నేను వెళ్ళిపోయినాకైనా నా సంఘ బిడ్డలు కట్టిన పరిచర్యలు అవి నష్టపోకూడదు, నశించుకోకూడదు. మనుషులు ఎప్పుడు స్థిరంగా ఉండరు. మీరు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొంచెం ఆ స్తంభం అర్థం రాకుండా నేను కనబడేటట్టు కూర్చోండి. తర్వాత నాకు తెలిసి ఇంకొక అరగంట తర్వాత వీళ్ళని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళ మెడలన్నీ ఇలానే ఉన్నాయి అన్నమాట. ఇక
అరగంట తర్వాత మీకు మెడనరాలు పెట్టే ప్రమాదం ఉంది. సో మీరు అంటే వెనక్కి జరగాలంటే కొద్దిగా ఇబ్బందికరం, ఎందుకంటే మన వాళ్ళందరూ ఎక్కుతారు. ఈ 2 లైన్లు ఒక్కసారి లేచినప్పటి ఎదురుగున్నాడు దాదాపు ఈరోజు అంత ఇరికేం కాదు కదా, అందరం ఇరికేం కాదు. ఒక్కసారి మీరు ఇద్దరు లేచినప్పుడు ఏంటంటే నాకు ప్రాబ్లం ఏంటంటే మీకోసం నేనే వెళ్ళకపోతాను, దానివల్ల నా మీద అది నాకు సమస్య. ఒకసారి లేచి మీ బయట కూర్చుని లేకపోతే మీరందరూ లేకుంటే సరే మీరు వెనక్కి కూర్చుంటారు. లాస్ట్లో మీ అన్న దగ్గర సేవకుల దగ్గర కూర్చుంటారు. ఈ బ్యాచ్ని సేవకుల దగ్గర కూర్చోబెట్టారంటే మనం సక్సెస్ అయినట్టే. ఒకసారి లేచి మీరందరూ అక్కడ సేవకుల దగ్గర ఆ పిల్లలు కూర్చోవాలి. అలాగే పర్టికులర్ సండే స్కూల్ అది చాలా చక్కగా కూర్చున్నారు. ఇప్పుడు పిల్లలు ఉంది కాబట్టి ఈ పిల్లలు సరిగా నేను కనపడకుండా ఎక్కడికి ఉంటారో ఆ గ్యాప్ అవ్వండి కాస్త. ఈ పిల్లలు సరిగ్గా గ్యాప్ వదిలి ఆ కారణంలో వచ్చింది. నాకు కొంచెం ఇబ్బంది లేకుండా సహాయం చేసిన చాలా సంతోషం. మీకు కూడా నేను మంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు బాగా అంటే నా కళ్ళు మూసుకుంటే నాకు నిద్ర ఆత్మను చెప్పి వాక్యం చెప్పి అక్కడ బాగుంటుంది, నెగిటివ్ పోదు. అందుకని కాస్త యాక్టివ్గా కాస్త మెలుగుగా ఉండండి. నాకు కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే మీరందరూ పోలీస్ స్టేషన్కి వచ్చి కూర్చున్నట్లు ఉంది. అదేం కాదు కదా, మీరే పోలీస్ స్టేషన్ కాదు కదా, మీరు తండ్రి దగ్గరికి వచ్చారు అని అనుకోరు. ఎవరి దగ్గరికి వచ్చారు చెప్పండి, ఎవరి దగ్గరికి వచ్చారు? తండ్రి దగ్గరికి వచ్చారు. తండ్రి దగ్గర కుమార్తెలాగా మీరు కూర్చోండి. మీ నాన్న దగ్గర మీ అమ్మ దగ్గర ఎలా ఫీల్ అవుతారో అలా ఫీల్ అవ్వండి, చాలా విశ్వసించండి. అప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో ఎలా మాట్లాడతారో, పిల్లలు తల్లిదండ్రులు మాటలు ఎలా వింటారో ఆ వాతావరణాన్ని మనం అనుభవిస్తాం. అర్థమైందా? ఏ వాతావరణాన్ని అనుభవించాలి చెప్పండి. ఇక్కడ ఆ మాట చెప్పండి. దగ్గర తల్లిదండ్రుల దగ్గర మీ అమ్మ దగ్గర అందులో చాలా ప్రేమగా, అట్లా మీ డాడీ గారు మీ మమ్మీ గారు సీరియస్గా చెప్తారా? చెప్పారు, చాలా ప్రేమతో చెప్తారు అలాగన్నా ఇదన్నా అని. సో అలానే ఆత్మీయ సంఘానికి పరిశుద్ధ ఆత్మదేవుడు అలా మాట్లాడతారు. ఇలా పౌరుపుత్రులు కూడా తన ఆత్మీయ పిల్లలతో మాట్లాడతారు. తను కష్టపడి కన్నీరు విడిచి సంఘాలను కట్టి ఇప్పుడు తను వాటన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇంకెన్నడూ వాళ్ళ ముఖం చూడరు. అటువంటి పరిస్థితుల్లో నేను వెళ్ళి ఏ మనుషులు స్థిరం కాదు, పౌరులు స్థిరం కాదు, ఏ సేవకులు స్థిరం కాదు, ఖచ్చితంగా వెళ్ళిపోతారు. కానీ సంఘం వెళ్ళిపోతుంది. సంఘం ప్రభు వచ్చేదాకా ప్రభు తీసుకెళ్ళేదాకా సంఘం నిలబడిపోతుంది. కాబట్టి పౌరు వ్యాఖ్య ఏంటంటే నేను వెళ్ళిపోయినా సంఘ బిడ్డలు బలంగా ఉండాలి, నేను వెళ్ళిపోయినా ఆత్మీయ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలి, నేను వెళ్ళిపోయిన సంఘం కంప్రాణంగా విస్తరించాలి, నేను వెళ్ళిపోయిన సంఘంలో దుష్టుడు పని చేయకూడదు. అది తన వేదన. అందుకు ఆయన నివేదిక నుండి ఎఫెసీయులకు వర్తమానం పంపించి ఎఫెసీలో ఉన్న సంఘ పెద్దలను పిలిపించాడు. ఎఫెసీలో ఉన్న సంఘపు పెద్దలను పిలిపించాడు. సంఘ పెద్దలను పిలిపించాడు. సంఘం అంతా మీద పిలవలేదు అని అంటే సంఘపు పెద్దలు వచ్చారంటే సంఘం వచ్చినట్టే. అర్థమైందా? చెప్పండి, ఎవరు వచ్చినట్లు? సంఘం పెద్దలు వచ్చారంటే ఎవరు వచ్చినట్లు? ఇంట్లో అమ్మానాలు వచ్చారంటే పిల్లలు వచ్చినట్టే, తండ్రి వచ్చారంటే కుటుంబం వచ్చినట్టే. అందుకు సంఘమంతమే తీసుకురాలేదు కాబట్టి వాళ్ళ యొక్క రిప్రజెంట్స్, వాళ్ళ ప్రతినిధులుగా ఉన్నా, వాళ్ళకు ఒక మాదిరిగా ఉన్న సంఘపు పెద్దలు పిలిపించి తన సంఘం కోసం, తన పెద్దల కోసం, తన విశ్వాసుల కోసం, తన ప్రభువు కోసం తన హృదయాన్ని చించుకొని మాట్లాడుతున్నాడు ఇక్కడ. కనుక ఫలవంతమైన ఆత్మీయ జీవితానికి ఇక్కడ 10 రహస్యాలు చెప్పాడు పౌలు. అది మనం నేర్చుకున్నామంటే ఇందులో ఏం అనుమానం లేదు, ఏ కష్టం లేదు, దీంట్లో మాయమంత్రాలు ఏం లేవు, దీంట్లో అర్థమైన భాష అసలే లేదు. ఇది తెలుగు బైబిల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు, చదవగలిగిన ప్రతి ఒక్కళ్ళు, చెవులతో హృదయంతో వినగలిగిన ప్రతి ఒక్కళ్ళు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. దాని ద్వారా చాలా ఈజీగా మనం ఫలించవచ్చు. కనుక దేవుడు మనం ఫలించడానికి పుట్టించాడు. ఆదికాండం 1:28లో ఏమంటుంది? మీరు ఫలించి అభివృద్ధి వారిని ఆశీర్వదించండి. ఎట్లాగా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని
నిందించండి, అన్నిటినీ ఏలుకోండి అని చెప్పారు. అదే సిద్ధాంతం ప్రతి విశ్వాస పట్ల. మానవుడు పుట్టించినందుకు ఈ విశ్వాసం రక్షించింది అంతకంటే ఇంకెక్కువే. కానీ ప్రభు మనం ఫలించమని, అభివృద్ధి కావమని, విస్తరించమని, ఆత్మల చేత భూమిని నిండించమని ప్రభు మనల్ని పుట్టిస్తే, మనల్ని రక్షిస్తే మనం ఫలించలేకపోతున్నాం, అభివృద్ధి చెందలేకపోతున్నాం, విస్తరించలేకపోతున్నాం, సంఘాలతో భూమిని నిందించలేకపోతున్నాం. ఇది మనం చాలా ఆలోచించాల్సి. సో అందుకు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే మనం ఫలించడానికి ఏం చేయాలి అని మాట్లాడుతున్నాడు. వాటిలో మనం ఫలించడానికి గల మొదటి కారణం రండి అపోస్తలుల కార్యం 20వ అధ్యాయము 27వ అధ్యాయము 17వ వచనం చదువు. మిలేతు నుండి ఎఫెసుకు వర్తమానం పంపి సంఘ పెద్దలను పిలిపించిన వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారి నేను ఆసియాలో కారు పెట్టిన దినం నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలాగూ నడుచుకుంటున్నాం మీరే ఎరుగుదురు. ఒక వ్యక్తి ఫలించడానికి మొదటి కారణం పౌలు చెప్తుందంటే నేను మీ మధ్య ఎలాగూ నడుచుకుంటున్నాం. ఎప్పటి నుంచి? ఆసియాలో కాలు పెట్టిన దినం నుంచి నేను మీ మధ్య ఎలాగూ నడుచుకుంటున్నాం. కానీ ఇంగ్లీష్ లో చెప్తున్నా హౌ ఐ లివ్, నేను ఎలా జీవించాను, నేను మీ మధ్య ఎలా జీవించాను, ఎలా నడుచుకున్నాను మీ మట్టుకు మీకే తెలియను అన్నాడు. అంటే మనం ఫలించడానికి మొదటి రహస్యం మన నడత, మన క్యారెక్టర్. అవర్ సక్సెస్, అవర్ ఫ్రూట్ఫుల్ లైఫ్ డిపెండ్స్ అపాన్ అవర్ క్యారెక్టర్. అంటే పౌలు ఏం చెప్తున్నారంటే నేను ఇంత గొప్ప అవటానికి నా దగ్గర ఏదో విచిత్రమైన విషయం ఏం లేదు. నేను మీ మధ్య ఎలా నడుచుకున్నానో మీకు తెలుసు. సో మనం నిజంగా నేను ఫలించాలి, దేవుని కార్యాలను చూడాలి, దేవుని ద్వారా నేను దీవించబడాలి, ఇతరులకి ఆశీర్వాదకరమైన పాత్రగా నేను ఉండాలి, నా కుటుంబానికి ఆశీర్వాదకరమైన తల్లిగా నేను ఉండాలి, నా కుటుంబానికి ఆశీర్వాదకరమైన తండ్రిగా నేను ఉండాలి, నా సంఘానికి ఆశీర్వాదకరమైన విశ్వాసిగా ఉండాలి, నా సంఘానికి ఆశీర్వాదకరమైన సేవకులుగా నేను ఉండాలి అని అంటే విశ్వాసులు మొదలుకొని, రక్షించబడిన వారిని మొదలుకొని, రక్షణ పొందిన వారిని మొదలుకొని, ఎదిగిన సంఘ పెద్దలు మొదలుకొని, సేవకులు అందరికీ ఒకటే పిలుచుకోరు, అందరికి ఒకటే సూత్రం ఏంటంటే మనం ఎలా నడుచుకుంటున్నాం అది మనం పరీక్షించుకుంటాం. మీకు అర్థం కావడం ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తారు. అవి సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 12వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 12వ అధ్యాయము. ఓకే, మొదటి వచనం చదువు. అప్పుడు ఆలోచించి మీరు నాతో చెప్పిన మాట అందరూ చదువుమాట. ఇదిగో నేను తీసుకుంటున్నా, ఎవరికి ఆత్మను పట్టుకున్నా, ఎవరికైనా న్యాయము చేసినా, ఎవరినైనా బాధ పెట్టినా, న్యాయం జరగకుండా అడ్డపడకుండా, ఎవరినైనా లంచం పుచ్చుకుంటున్నా, అలా చేసినా యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించుకుని ఎదుగులను వారు నా మీద సాక్ష్యం పలుకుతారు. అప్పుడు నేను నీ ఎదుట దాన్ని మరలా ఎత్తును. నీవు మాకు ఏ న్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు, ఏ మనిషిని ఎదుట కానీ దేనినైనా తీసుకోలేదని వారు చెప్పగా అతడు అట్టిది నా యొక్క ఏది మీకు దొరకదని యెహోవాను ఆయన అభిషేకం చేయించిన వాడు ఈ జన్మ మీ మీద సాక్షులైన అని చెప్పినప్పుడు సాక్షులే అని వారు ప్రత్యుత్తరం ఇచ్చింది. ఇప్పుడు సమూయేలు జీవితం అభివృద్ధి చెందడానికి కూడా ఇదే సూత్రం.
సమూయేలు వంటి ప్రవక్త నిజంగా మనం అనుకోవాలి. సమూయేలు ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉన్నాడు. సమూయేలు ఇశ్రాయేలుకి ప్రవక్తగా ఉన్నాడు. సమూయేలు ఇశ్రాయేలుకి రాజ్యాంగాన్ని రచించి ఇచ్చిన ఒక రాజ్యాంగ ఇశ్రాయేలు రాజ్యాంగ కర్తగా ఉన్నాడు. ఇంత ఒక బాలుడైన సమూయేలుని దేవుడు ఎంతగా ఎందుకు దీవించాడు? ఒక మాట చెప్పండి, యాజకుడు ఇంట్లో నుంచి వచ్చినవాడు కాదుగా, పాస్టర్ గారు అబ్బాయి కాదు, సేవకుడు కుమారుడే కాదు. అన్నా తీసుకుని వచ్చింది ఏమి కుమారుడేమో అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. కానీ ఒక సాధారణమైన ఒక విశ్వాసి కుమారుడు మందిరంలో పెరిగి పెద్దవాడై ప్రవక్తై యాజకుడై న్యాయాధిపతి రాజ్యాంగకర్త ఇంతగా ఫలించి ఇంత ఫలవంతమైన జీవితము ఈ బాలుడికి ఎలా వచ్చింది అంటే ఒక్క మాటలో షార్ట్ కట్గా చెప్పాలంటే అతని ప్రవర్తన. చెప్పండి, అతని నడత, అతని ప్రవర్తన. నేను ఎలా ఉన్నానో మీకు తెలుసు కదా. నేను ఎవరిని వెళ్తున్నాను, ఎవరిని కారణమైన నేను పట్టుకున్నాను, ఎవరి దగ్గర ఏదైనా ఆశించానా, ఎవరిదైనా లంచం తీసుకున్నానా, నా యొక్క అతిథి మరి ఏదైనా ఉందా, మీరు ఎవరైనా నా మీద చెప్పగలరా? మీరు ఎవరు చెప్పలేదు. దీనికి అభిషిక్తులు ఎవరి అభిషిక్తులు ఎవరి సాక్షి. ఇది సమయం చెప్పిన నేను ఒక మాట చెప్తాను. అనేక విషయాలు ఉన్నాయి కాబట్టి దాన్ని మీరే డెవలప్ చేసుకుంటారని ఆశపడుతున్నాను. ఒకసారి మనం పరీక్షించుకుంటాం. సమయం అన్నట్లు మన ఇంట్లోకి చెప్పగలిగా. ఎలా చెప్పాలంటే ఒక తండ్రి తన పిల్లల దగ్గర తన భార్య దగ్గర ఇలా చెప్పగలగాలి, నాలో నీకేమైనా దోషాలు కనిపిస్తున్నాయా? నేను ఎప్పుడైనా నిన్ను దుఃఖపెట్టానా? నేను ఎప్పుడైనా నిన్ను బాధ పెట్టానా? నేను ఎప్పుడైనా నిన్ను అన్యాయం మాట్లాడానా? నేను ఎప్పుడైనా అసలు నేను ఎలా ఉన్నాను, నేను ఎలా ఉన్నాను నువ్వు చెప్పగలవా? ఒక పురుషుడు ఒక స్త్రీకి ఇలా చెప్పగలిగితే, ఒక స్త్రీ ఏమండి నేను ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? నా ద్వారా మీరు ఎప్పుడైనా గాయపరచబడ్డారా? నా ద్వారా మీరు ఎప్పుడైనా నష్టపోయారా? నా ద్వారా మీరు ఎప్పుడైనా అవమానం పొందారా అని ఒక స్త్రీ తన పురుషుడికి కుటుంబంలో చెప్పగలిగితే, ఒక తల్లిదండ్రులు తన పిల్లలకి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, అమ్మా నాన్న నేను మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టానా, నా ప్రవర్తనలో మిమ్మల్ని గాయపరిచానా అని చెప్పగలిగితే, ఒక విశ్వాసి ఒక దైవజనుల దగ్గరికి వచ్చి, అన్నా నేను ఎప్పుడైనా నిన్ను గాయపరిచానా, నేను ఎప్పుడైనా నిన్ను ఇబ్బంది పెట్టానా, నేను ఎప్పుడు నా ద్వారా ఎప్పుడైనా కన్నీరు గార్చే పరిస్థితులు నేను కనిపించానా, నా ప్రవర్తన ద్వారా నీకు అవమానం తెచ్చానా, మందిరానికి కానీ దేవునికి కానీ సేవకులు కానీ చెప్పగలిగితే అది మన జీవితం, అది మన తర్వాతమైన జీవితం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడేది ఇప్పుడు ఫస్ట్ నీ ప్రవర్తన అనేది మీ జీవితానికి ఒక పునాది. ఈ మందిరానికి కింద మంచి బలమైన పునాది ఉంది కాబట్టి పైన మనం ఎంత హాయిగా కూర్చోలేదు. పునాది మీకు కట్టుకుంటే పైన తీసేవాళ్ళు, పైన వేయకపోతే మనం ఇంత మంచి మందిరాన్ని కలిగి ఉండేవాళ్ళు. కానీ నీకు ఇతరులకు ఆశీర్వాదకరంగా, ఇతరులకు ఆశ్రయంగా, ఇతరులకు ఒక గొప్పగా ఒక ఆత్మీయ మేల్కొల్పు ఇచ్చే వ్యక్తి ఉన్నారంటే నీ ప్రవర్తనని నీ నాటను ఒకసారి పరీక్షించుకోవాలి. చాలాసార్లు మనం ప్రభువుని పోలి జీవించడానికి మన జీవితాన్ని కట్టుకోవాలి. చాలా మంది ఎందుకో వాళ్ళు అన్ని విషయాలు పట్టించుకోవడానికి మన సొంత నాటను పట్టించుకోవాలి. అన్ని విషయాలు మనం ఉదయాన్నేసి అర్థం బాగా చూసుకుంటాం మన స్వరూపాన్ని. నేను ఎలాగున్నాను, బాగున్నాను, లేదా నా డ్రెస్ ఎట్లుంటుంది, ఇల్లున్నా లేకపోయినా డ్రెస్సింగ్ టేబుల్ ఖచ్చితంగా మనకు ఉంటుంది. కానీ అట్లాంటి మంచి జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. మరి అలాంటిప్పుడు మన బాహ్య రూపాన్ని మనం చూస్తున్నప్పుడు మన అంతరాన్ని కూడా ఏం చేసుకోవాలి? నేను ఎలా ఉన్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నేను ఎంతవరకు నా నడక కరెక్ట్గా ఉంది అని ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటే ఎంత బాగుంటుంది. ఇది ఇంట్లో వాళ్ళు మనం బాగా చేస్తారు, మన చుట్టూ వాళ్ళు మనం బాగా చేస్తారు, మన మందిరం మనం బాగా చేస్తారు. సో నా నాటకం కలిగిపోతాయి. అందుకని తాగుబోతు ప్రార్థన చేస్తాను, నన్ను పరీక్షించుము, నన్ను పరిశోధించుము, నాలో నీకు ఆయాసకరమైంది దుఃఖకరమైంది ఏదైనా ఉంటే దాన్ని తొలగించుము, నీ నీతి అనుసారంగా నన్ను నడిపించు అని ఆలోచన. ప్రభావ నా నడక గురించి నువ్వు మాట్లాడుతూ వచ్చావు కానీ నేను ఎలా ఉన్నాను ప్రభావ, నేను ఎలా చేస్తున్నాను ప్రభావ, మందిరానికి వస్తున్నా నేను ఎలాంటి నడత కలిగి ఉన్నాను ప్రభావ,
ఎంత బాధాకర విషయం. కొందరిని దోస్తుంటే ఎంత ఏడుపు వస్తుందో, ఎంత దుఃఖం వస్తుంది, ఎంత బాధ వేస్తుంది. మందిరానికి వస్తూ ఉన్నప్పుడు ఇద్దరు చక్కగా వస్తారు, అనేక మంది వస్తూ ఉన్నారు. ఇద్దరు ఒకరికొకరు స్నేహితులు అయిపోయారు. బాగా మనం సాహిత్యంగా అందరికీ చెప్తాం, ప్రేమగా ఉండండి, ఐక్యంగా ఉండండి, ఒకరికొకరు సహకరించుకోండి, ప్రార్థించండి ఆయన సాహిత్యంగా సంఘంలో ధైర్యం చెప్తూ ఉంటారు సేవకులు. అట్లనే చెప్పి వాడు అక్కడే ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి వస్తుంటే ఆ సేవకులు ఎంతో సంతోషపడ్డాడు. పరిచయం కలిసి చేస్తున్నారు, కలిసి మాట్లాడతారు, కలిసి సేవకులు దగ్గర కూర్చుంటారు, అంతా బాగానే ఉంది. కొద్ది రోజుల తర్వాత వాళ్ళిద్దరిలో ఒకళ్ళు ఆగిపోయారు. ఆగిపోయారంటే సేవకులు అనుకున్నారు, ఏమనుకున్నారంటే సహజంగా వాళ్ళ ప్రవర్తన బట్టి అతను ఎక్కడ పడిపోయాడు, ఎక్కడ చెడిపోయాడు, ఎందుకు జారిపోయాడు అని చాలా బాధపడ్డాడు. సేవకుడు మాట్లాడాడు, అయ్యా నేను ఇబ్బంది పెట్టాను, నువ్వు ఎందుకు ఆగిపోతున్నావు, నువ్వు ఎందుకు రావట్లేదు, నువ్వు అలా అదే లేదన్నా నేను నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, పనులోనే అవి నేను చెప్తున్నాడు. తర్వాత 2 నెలలు 3 నెలలు 4 నెలలు గడిచిపోయిన అసలు మందిరానికి రావట్లేదు. ఎంతో సేవకులకు కుడిపోసం లేకుండా సహకరించి ఈ వ్యక్తి ఏంటి మందిరానికి రాలేదని అంటే తర్వాత నిదానంగా తెలిసిన విషయం ఏంటంటే ఇద్దరు కలిసి ఉండి ఇద్దరు మంచితనం మీద ఒక ఆయన ఇంకొక ఆయన అడిగాడు. కొంచెం ఇబ్బంది ఉంది, ఒక 40,000 50,000 ఇవ్వమని అడిగాడు. సరే మందిరం విశ్వాసి కలిసి ఉన్నారు అని కొంచెం అన్నీ కలిసి అని చెప్పి ఒక 50,000 ఏమో ఇచ్చినట్టున్నాడు. ఇచ్చిన తర్వాత కొంతకాలానికి పలానా టైంకి ఇస్తానన్నాడు. ఆ టైం వచ్చేసింది. ఈ ఇచ్చిన ఆయన తీసుకున్న ఆయన అడుగుతున్నాడు, డబ్బులు కావాలయ్యా, నాకు కొంచెం అర్జెంట్ అవసరం వచ్చింది, నేను ఇస్తాను ఇవ్వమంటే ఇస్తాంలే, డబ్బులు లేవులే, దొరకలేదు, అప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా రోజులు గడిపాడు. రోజులు గడిపిన తర్వాత అతను చేసింది ఏంటంటే కొంచెం గట్టిగా అడగడం మొదలుపెట్టాడు. నువ్వు ఇలా ఎంతకాలం చేస్తావు, ఎంతకాలం వంట చేస్తావు అని గట్టిగా అడగడం మొదలుపెడితే ఈయన తీసుకున్న ఆయన ఇక గట్టిగా ఎదుర్కోవడం మొదలుపెట్టాడు. నేను ఇవ్వకుండా వెళ్ళిపోతానా, ఇల్లు చెప్పి వెళ్ళిపోతానా, అది చేస్తాను ఇది చేస్తాను, వీటి డబ్బులు అడుగుతావు, అట్టడుగుతావు ఇట్టు అడుగుతావు, చివరికి చిలికి గాయాలు అని పోలీస్ స్టేషన్ దాకా. అప్పుడు కానీ నాకు అర్థం కాదు ఏమని, ఇతను మందిరం మానేయడానికి కారణం పక్కన వ్యక్తి యొక్క నడత. అంటే ఒక నేను నడత ఇంకొక వ్యక్తిని ఎంత నష్టపరిచిందో చూడండి. ఎంత సహకారం ఉండే వ్యక్తి చివరికి లోపస్తుడైపోయాడు. మన నడత మన దీవెనకరంగా ఉండాలి, మన తోటి వారికి దీవెనకరంగా ఉండాలి. అంటే నష్టకారం ఉండకూడదు. నేను ఎప్పుడో గతంలో వచ్చినప్పుడు ఒక మాట చెప్పినట్టున్నా, మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఒక ప్రాంతంలో కొత్తగా సంఘ పరిచయం ప్రారంభించాం. దేవుడు వాక్యం బోధిస్తుంటే ఇట్లా మంచి సహోదరుడు కొత్తగా వచ్చి వాక్యం చాలా దీవించబడి నాతో చెప్పారు. ఏమని చెప్పారంటే, అయ్యా చాలా కాలం ఇట్లాంటి వాక్యం చాలా కాలం అయిందయ్యా, నేను ఒక నామకర్తకు చర్చికి వెళ్తున్నాను, నా కుటుంబం నా పిల్లలు ఉన్నారయ్యా, వాళ్ళు చదువుకుంటున్నారు, కానీ నేను జారిపోయిన అవతలకి వెళ్తాను, కానీ నా పిల్లలందరికీ మీ చేత బాప్తిసం ఇప్పించాలనుకుంటున్నానయ్యా అన్నది. చాలా బాగా చెప్పారు, చాలా దీవించబడ్డారు, మా బిడ్డలు మీ దగ్గర పెరిగితే బాగుంటారు, కానీ నా పిల్లలు మీ మందిరాన్ని తీసుకొస్తానయ్యా అని చెప్పింది. నిజంగా వాక్యం చెప్పిన తర్వాత అటువంటి స్పందన వస్తే ఇక సేవకులకి ఇంకేం అక్కర్లు అక్కడ నిండిపోతుంది. మా కుటుంబం మీ దగ్గర బాప్తిసం తీసుకుంటా ఉంటే ఇంకా కావాల్సిందే ఉంది. కొత్త పరిచర్య, ఒక్కరు కూడా సరిగ్గా శ్వాస లేని ఒక కొత్త ప్రాంతంలో ప్రారంభించిన సంఘం. ఆ సేవకుడు చాలా ఆశీర్వదించాడు, చాలా సంతోషమైంది, చాలా తృప్తిపడిన తర్వాత వస్తుంది 1-2 వారాల నుంచి ఆ సదరు సహోదరి అసలు చర్చి మందిరానికి మానేస్తే నేను చాలా బాధపడ్డాను. ఏంటి వస్తానుంది, పిల్లలందరికీ బాప్తిసం ఇస్తానుంది, మీ పరిచయం బాగుంది, మీ వాక్యం బాగుంది, ఏంటి అసలు కనపడలేదు ఏంటా అని నేను కొంచెం బాధపడి ఒకరోజు వెళ్ళి, అమ్మా అక్క ఏంటి మందిరం వస్తా సడన్ అయిపోయారు, పిల్లలందరినీ తీసుకొస్తానన్నారు, మీరు కూడా రావట్లేదు, బాప్తిసాలు ఇప్పిస్తాను, అసలు మందిరానికి రావట్లేదు, ఏంటి నాదేమన్నా కోపాగా ఉందా అని మీరేం లేదు అయ్యా అని చెప్పింది. మరి ఎందుకు రావట్లేదు, మీరు వస్తున్నారా, రేపు వస్తున్నారంటే ఒకే మాట చెప్పింది, ఇక నుంచి మీ మందిరానికి రాను. నాకు వీటి జరుగుతూ ఉంది. గట్టిగా చెప్పింది, ఏంటమ్మా అలా అంటున్నారు, ఇక నుంచి రానంటున్నారు ఏంటంటే అని చెప్పింది, మీ మందిరం లేదు అన్ని మందిరాలు కంటే మంచిది అనుకున్నాను, మీరు కూడా అట్టాంటిదే అంతే, మీరు కూడా చీట్లు పెట్టి మీరు కూడా అట్టాంటిదే అంతే. నాకు జరుగుతూ ఉంది.
మీ ఇంట్లో కొత్తగా సేవ స్టార్ట్ చేస్తే మీరు కూడా అట్లాంటిది ఎలా ఉంది, మరి అట్లాంటిది ఏంటి ఏంటమ్మా కాస్త వివరంగా చెప్పమ్మా అన్న. అంటే ఉంది, నేను మీ మందిరంలో అందరూ మంచోళ్ళు అనుకున్నాను, కానీ ముందు కూర్చొని ప్రార్థన చేసిందే చాలాసేపు. ఆమె మీ మందిరంలో ముఖ్యమంత్రి ఏమైనా ఆమె ఎందుకైతే అందరూ ముఖ్యమే, ఆమె ఎందుకైతే కాదులే ఆమె అంటగా అంది. కాదు ఎవరు చెప్పు ఏంటంటే ఆ ఉంది కాబట్టి నేను రాను. అసలు ఆమె ఎందుకు రాకపోవడం ఏంటంటే ఈ ముందు కూర్చున్నామా ఆ కొత్తగా వచ్చినామని అగ్రిగోడలో ఏజెంట్గా చేర్చింది. అగ్రిగోడలు ఏజెంట్గా చేర్చి ఏమ కమిషన్ ఆమె కమిషన్ ఇద్దరు కమిషన్ ఏమే ఉంటుంది. నా కమిషన్ ఏందామో మరి నన్ను చేర్చి ఎంత కట్టి ఎంత అవుతానో మరి ఎంత తీయమంటే నీకు అసలు సంబంధం లేదు అని చెప్పి గొడవ పడుతుంది. కమిషన్ అనేది గొడవ పడుతుంది. కాబట్టి ఎట్లాంటి ఆమె మీ మధ్యలో ఉంటే నేను వస్తానా అంది. ఇప్పుడు చెప్పండి, మందిరానికి నష్టం కారణం ఏంటి చెప్పండి? ప్రవర్తన. ఆ కుటుంబంలో ఈయన తన భర్తల ప్రార్థనకి నేను అడుగుతాను, ఏంటన్నా నువ్వు రాబోయే ప్రార్థన కంటే వచ్చినా బాగుపడితే నేను వచ్చేది అంటాడు ఆయన. ఏంటి కదంటే మందిరంలో ఏడ్చి ప్రార్థన చేస్తే వీటికి ఆయన చేయగలుగుతాడు. సో సంఘము సర్వాంతంగా ఉండాలన్నా, విశ్వాసులు సర్వాంతంగా ఉండాలన్నా, కుటుంబంలో సర్వాంతంగా ఉండాలన్నా, ఇట్స్ డిపెండ్స్ అపాన్ అవర్ క్యారెక్టర్, మన ప్రవర్తన. అవునంటాడు, నేను ఎలాగో నడుచుకుంటున్నాను. ఎప్పుడన్నా మీ భర్త దగ్గరికి వెళ్ళి ఎవరి వివాహమై 20 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, ఒక్కసారి చెప్పండి నేను ఎలాగో నడుచుకుంటున్నాను నువ్వు అడిగితే ఆయన ఏం చెప్పగలడు? ఇంకొకసారి ఆ మాట అనుకోకంటాడు. మీరు కదా చాలా మంది నా అడుగుతూ నేను చెప్పలేదు, ఇంకొకసారి. ఒకరు భర్త గారు వెళ్ళి అమ్మ మనకు వివాహం 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది కదా, నేను మీ దగ్గర ఎలా నడుచుకుంటున్నావు నువ్వే చెప్పని ఆమె కనుక అడిగితే ఆమె చెప్తుంది అన్నమాట కరెక్ట్గా ఎలా నడుచుకున్నావు, ఎప్పుడు పెట్టావు, ఎప్పుడు తింటావు, ఎప్పుడు తందేవు, ఎప్పుడు ఆ ఉప్పు తక్కువైనా కాలం తక్కువైనా లేకపోతే ఏదైనా సందర్భం వచ్చినా చిన్న విషయానికి పెద్ద విషయానికి ఎలా ఉన్నావో అది చర్చలో అర్థం కాదు, ఇంట్లో తెలుసు. సో నీకు చెప్పే మాట ఏంటంటే నేను పౌరు అంటున్నాడు, నేను ఎలా నడుచుకున్నాను చూడండి, సమయం అంటాడు నేను మీ మధ్య ఎలా నడుచుకున్నాను చూడండి. మనం ఇది ఆలోచించాలి. ప్రభావ నా నడతను మార్చున్నాయన, నా ప్రవర్తనలో మార్పు తీసుకురాయన, ఒక విశ్వాసిగా ఒక ఆత్మీయంగా బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను ఎలా ప్రార్థిస్తున్నాను, నేను ఎలా బైబిల్ చదువుతున్నాను, నేను ఎలా పరిచయం చేస్తున్నాను, నేను ఎలా సహకరిస్తున్నాను, అసలు నా క్యారెక్టర్ ఏంటి, నా పద్ధతి ఏంటి, నా ప్రవర్తన ఏంటి, నా విధానం ఏంటి, నా చూపులు ఏంటి, నా మార్గం ఏంటి, నా ఆలోచన ఏంటి, నా తలంపులు ఏంటి, నా జీవిత విధానం ఏంటి అని మనం పరీక్షించుకుంటే దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే ఏం పెట్టుబడి లేదండి, జస్ట్ చేంజ్ యువర్ లైఫ్. మన జీవితాన్ని మార్పులో తీసుకురావడమే ప్రభు పాదాల దగ్గర కుమ్మరక్షణమే. ప్రభువును నూతనపరచు. మనం పాడుతుంటాం కదా, నీ చేతిలో నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను ఆయుషయము నన్ను చెప్పుము, శిల్పి చేతిలో శిలను నేను ఆయుషయము నన్ను చెప్పు. అది కావాలి. ఆయన పదాలు ఏంటంటే ప్రభు అనుక్షణం నన్ను ఏం చేస్తున్నావు చెప్తుంది. ఎక్కడైనా నీకు దుఃఖరమైన ఉందా, ఎక్కడైనా నీకు ఆయాసం ఉందా, ఎక్కడైనా కోపం ఉందా, ఎక్కడైనా ద్వేషం ఉందా, ఎక్కడైనా చగలకొరికి ఉందా, ఎక్కడైనా అవకాశం ఉంది, నువ్వు చెప్తావు దినదనం చెప్తావు అంటే ప్రభు మనం జీవిస్తా. అంతేగాని ఎక్కడ వదిలేసి, ఎక్కడ మురికి అక్కడ వదిలేసి, ఎక్కడ బాగా అక్కడ వదిలేసి, ఎక్కడ అడిగి అక్కడ వదిలేసి నా దగ్గర నేను there is no use about your life. కనుక ఈ జీవితంలో నీకు ఉండదు, నీ కుటుంబానికి ఉండదు, నువ్వు సంఘానికి ఉండదు. అందుకని మొదటి విషయం అపోస్తలుడు పౌలు
మనం దీవించబడటానికి మొదటి రాశి ఎలా నటించుకున్నానో మీకే తెలియదు. రెండో విషయం చదువు. మీకే తెలియదు. యూదుల పుట్టల వలన నాకు శోధనలో సంభవించినను నేను ఎలా ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియదు. నేను మీతో చెప్తున్నాను, ఒక వ్యక్తి ఆత్మీయంగా జీవించాలి అని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటాడో ఆ వ్యక్తి మీదకి లోకం ఎప్పుడు ఏదో ఒక కుట్ర చేస్తానే ఉంటాడు. పౌలు మీద యూదులు కుట్ర వెళ్ళారు. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అపోస్తలుల కార్యం 23, అపోస్తలుల కార్యం అపోస్తలులు 23, 27 చూడము. వారు కుట్ర వెళ్ళారు అని ఆ మాట 23 12 ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌరులు చంపువారు అన్నపానము పుచ్చుకొనని ఒట్టు పెడుతుంది. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది అయితే ఎక్కువ. ఎవరి మీద? పౌరుల మీద. ఏం చేయాలనుకున్నారు? కుట్ర పని. ఏం చేయాలని? సంపాదన. ఎంతమంది? 40 మంది. ఒకసారి నువ్వు సంఘానికి వస్తున్నాను, నీ మీద 40 మంది కుట్ర పడినాడు, ఎలా ఫీల్ అవుతావు? నువ్వు సంఘానికి వస్తావు? నేను రాను. అమలు సిస్టర్ చెప్పినట్టు నేను రాను. ఎందుకు? నా మీద మన మందిరంలో 40 మంది కుట్ర పడ్డారు. ఎంతమంది? 40 మంది. వాటర్ మనకు 40 ఎక్కడన్నా 4 అక్కడ లోపల ముందు చూస్తున్న ఒక ఆమె ఆ కుటుంబాన్ని దేవుడికి దూరం చేసింది. ఒక ఆమె కుటుంబాన్ని అనుకో, నీ దేశంలో కుటుంబం లేదు, సేవకుల కుటుంబం లేదు, మందిరం కుటుంబం లేదు, వాక్యం కుటుంబం లేదు. ఏదో ఒక ఆమె ఇచ్చేసిన కానీ ఇవ్వలేదనుకో, ఆమె మాత్రం మంది దూరం అవుతావా? పౌరులు భక్తుల్ని 40 మంది కుట్రపల్లి చంపాలని, అయినా నేను ఎలాగో ప్రభు సేవించుచుంటునో మీకే తెలియదు. నిజమైన భక్తి చేసేటప్పుడు యేసుక్రీస్తు మీద కుట్ర పనలేదా? ఎవరు పనిలేదు? పరిసయ్యులు, శాస్త్రులు కుట్ర పనలేదా? యేసు మీద కుట్ర పనలేదా? ఎవరు పనిలేదు? బ్రదర్ చెప్తారు. ఎవరు పనిలేదు? అనలేదా? దావీదు మీద కుట్ర పనలేదా? ఎవరు పనిలేదు? మామయ్య సౌలు ఎవరు? మామయ్య అల్లుడు నమ్మకాలను చూసింది, అన్నలేక తమ్ముడు నమ్మకాలను చూసింది, శిష్యుడేగా ప్రభు నమ్మకిచ్చింది, సొంత జాతి వాళ్ళేగా పౌరుడు నమ్మకిచ్చింది. ఆత్మీయంగా జీవించే బిడ్డలపైకి నీ మీద కుట్ర ఎవరు పన్నడుగుతులు రాకూడదు. అరే నా మీద ఎవరు కుట్ర పడలేదు, నేనే విశ్వాసం కదా ఏంటి అనుకో. సో సంఘం వస్తున్నప్పుడు, విశ్వాస జీవితం ప్రారంభించినప్పుడు, ఆత్మీయ జీవితం ప్రారంభించినప్పుడు దుష్టుడు ఎవరిలో ఒకళ్ళు పనిచేస్తాడు. ఆయన భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, భక్తులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. కుట్రలు మామూలే. కానీ మనల్ని కాపాడేది ఎవరు కాపాడేది? పౌరులు కాపాడేది ఎవరు? యేసును కాపాడేది ఎవరు? దావీదును కాపాడేది ఎవరు? కుట్రలు చేసేవాళ్ళు నష్టపోయాయేమో కానీ ప్రభు బిడ్డలు ఎవరు నష్టపోవాలి. అందుకని మీరు ఫలించాలి అనుకుంటే కుట్రలు వెళ్ళాలి మీద కుట్ర పడాలి. కుట్రలు పొందుతున్నారని చెప్పి దేవుడు దొరకాలి. కుట్రలు ఉన్నాయి కాబట్టి ఇంకేం భక్తి, ఎందుకు భక్తి అనుకోవాలి. విశ్వాసానికి పౌరులు చెప్తున్న పెద్దలను పిలిచి, అయ్యా నేను చూడండి, మీరు నా ఉండాలి, నా మీద ఎంతమంది కుట్రపోయినారో మీకు తెలుసు కదా, అయినా నేను ఎలా ప్రభువు సేవించాను మీకు తెలుసు కదా, కన్నీళ్లు విడుస్తూ పూర్ణమైన వినయంతో నేను ప్రభువుని ఎలా సేవించాను మీకు తెలుసు కదా, కాబట్టి నేను మీకు అనుకురావచ్చు, నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు ఎలాంటి శోధనలు రావచ్చు. అయినా
నేను ఎలా ప్రభువును సేవించానో మీరు సంఘము అలా ఉండాలి. అది పౌలు చెప్తున్న సందేశం. కాబట్టి నేను మీతో మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకవేళ నీకు ఇలాంటి శోధన వచ్చినప్పుడు నువ్వు ప్రభువుని సేవించాలి కానీ ప్రభువుకు దూరం కావాలి. ప్రభువుకు దూరం కావాలి. ప్రభువుకు దూరం కావాలి. దేవుడు వదిలేదు, వాక్యాన్ని వదిలిపెట్టుకోడు, మందిరాన్ని వదిలిపెట్టుకోడు, ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకోడు. మనతో ఒక మాస్టర్ గారు అంటున్నాడు, ఏమంటాడంటే నా మీద కుట్ర బయలేదు కాబట్టి నేను కూడా కుట్ర బయలు అంటున్నాడు. పాస్టర్ గారే సెలవు పెట్టి ఇలా చెప్తున్నాడు, నేను పలానా చోటకి ఒక తప్పు చేశాను బ్రదర్ అన్నాడు. చాలా నమ్మకం చెబుతాడు, నేను పలానా చోటకి వెళ్ళి ఒక తప్పు చేశాను. నేను నువ్వు సేవకుడు కదా, నువ్వెందుకు అలా తప్పు చేశానంటే వాడు నా మీద కుట్ర పడితే నేను ఉంటానా అంటే నా త్యాగ కుట్రలో అనటం, నన్ను మోసం చేయాలని చూస్తే నేనే చేశాను. అదే పద్ధతి, అదే విధానం. మీరు చేయాలని చూస్తే నువ్వు చేశావు, పౌలగానే చేశాడు. పూర్ణమైన వినయభావం, కుట్రలు పెరుగుతున్నాడు, పూర్ణమైన వినయభావం, కన్నీరు విడుచుచు నేను ఎలాగ ప్రభువు సేవించానో సరళంగా ఎంతో చెప్తున్నా. మైకేల్ విజయకుమార్ అనే దైవజన్ యొక్క భార్య పుష్ప మైకేల్ గారు ఆమెను చంపడానికి 10 మార్లు ప్రయత్నం చేశారట. భర్త మరియు తన తోడువాడు చంపడానికి 10 మార్లు ప్రయత్నం చేశారు. బియ్యం ఎటు అన్నం ఉండాలని బియ్యం తెస్తుంది కాదని చెప్పి బియ్యం తీసి ఆ బియ్యం డ్రమ్ములో బాంబు పెట్టారు. అటువంటి భర్త దగ్గర ఎవరైనా ఉండగలరా? ఇంటికి సెలవు ఇస్తే పిల్లలు ఇంటికి రావాలంటే భయపడతారంట. ఆ తండ్రి హాస్టల్కి అయితే భయపడతారంట. ఇటువంటి తండ్రి దగ్గర, ఇటువంటి భర్త దగ్గర ఆ కుటుంబం ఎలా నిలబెట్టింది అసలు? క్షేమ చిట్టుకుమంటే ఫోన్ చేసి ఒక ఆమె దొరకడంలో హైదరాబాద్లో వాళ్ళ అమ్మ నా దగ్గర నుంచి ఫోన్ ఉన్నాయి కదా అంతే, సరిగ్గా ఇచ్చారు. ఫోన్ చేస్తుంది అర్జునుడుగా వీటి సంగతి ఆడాలి. ఎవరు సంగతి? ఎవరు సంగతి? భర్త సంగతి. నేను హైదరాబాద్ లో ఉన్నాను, నేను ఎక్కడ వచ్చానమ్మ ఇప్పుడే. నో, నువ్వు రాకపోతే నేను చచ్చిపోతా, నువ్వు రాకపోతే నువ్వు చంపేస్తాడు, నువ్వు నేను చచ్చినా నువ్వు వచ్చి ఉపయోగపడ్డా, నువ్వు వచ్చి బస్సు ఎక్కువ వీడి అదే తేవాలి. ఆర్టీసీ బస్సు నేను గుంటూరు నుంచి ప్రతిపాడు మందిరానికి ఎక్కడికి వెళ్తాను. నా పక్కన సీట్లో కూర్చొని ఒకడు ఆ ఫోన్లో వాడు భార్యతో ఎంతో బాధపడతా మాట్లాడుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు. నేను అడిగాను, ఏంటి నీ సమస్య అంటే, నా భార్య నన్ను అలవాటిస్తుందంటే నాకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది, నన్ను భయంకరంగా ఏడుస్తాను. మరి ఆమె కొద్దిగా హెచ్చరించిపోయావా, గట్టిగా గద్దించి జాగ్రత్త చెప్పపోయావంటే ఏం గద్దిస్తామంటే, ఒక్కసారి గద్దితే ఆయన 4 అన్నం ఉండాలంట. అందుకని ఎప్పుడైనా పెళ్లి చేసుకున్నప్పుడు అన్నం వాడే చేసుకోవాలి. ఒక్కసారి గద్దితే 4 అన్నం వచ్చి 4 వచ్చి దుక్కులు కొట్టి ఆమె మర్యాద భయమేమో మాట్లాడుతున్నాడు. కనుక ఆడపిల్లల్ని చేసుకునేటప్పుడు అన్నలో తమ్ముడు ఉన్నారా, వాడు ఎంతలా ఉంటారో కనుక్కోండి. అలాంటి పరిస్థితి అన్నమాట. అలాంటి పరిస్థితి అంటే కుట్రలు ఉంటే భక్తులు కన్నీళ్ళతో పనిచేశారు, ప్రార్థించారు. కుటుంబాన్ని పట్టుకుంది మైకేల్, పుష్ప మైకేల్ గారు. తన భర్త భయంకరమైన వ్యక్తి. కొంతమంది దానిలో దైవజనులు తన భార్య బహు కనిపిస్తాడు, దీవెనగా బహు కనిపిస్తుంది, ఎంత ఒక చులకగా తీసేస్తారు మనిషి. అయితే ఆయన ప్రభు బాధ దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు, ప్రభు నా భార్యను నేను మార్చలేను కానీ నువ్వు మార్చగలవు అని కన్నీళ్ళతో ప్రార్థిస్తే దేవుడు ఆమెలో ఎంత మార్పు తెచ్చాడంటే దానిలో కంటే గొప్ప ప్రత్యక్షత అనుభూతుంది. ప్రభు స్వయంగా మాట్లాడతారు ప్రభుత్వం. ఇంకా ఆయన భర్తకు చెప్పిందండి, ఇదిగో ఫలానా చోట సేవకులు ఫలానా తప్పు చేస్తాను వెళ్ళంటే అక్కడ జరిగేదంట. అది వంటగంలో దొంగతనం జరుగుతుంది, నువ్వు చూడని దీవెన గారితో దేవుడు మాట్లాడితే అక్కడ జరిగేదంట. అంటే ఒక గర్విష్ట వ్యక్తిని ఎలా డీల్ చేసిన భర్త, ఒక ఫ్యాక్షనిస్ట్ అయిన భర్తతో ఎలా డీల్ చేసింది ఆ భార్య.
ఇది బతుకు. ఫలించడం అంటే ఫలించడం నేర్చుకోవాలి. అంటే ఆయన నమ్మకపోయాడు, నేను నమ్ముతాను. ఆయన మోసం చేసేవాడు, నేను మోసం చేస్తాను. ఆయన ఇబ్బంది పెట్టుకున్నాడు, నేను ఇబ్బంది పెడతాను. సంఘంలో తనను నన్ను కుట్ర చేసేవాడు, నేను కూడా సంఘంలో కుట్ర చేస్తాను. ఇది ఫ్రూట్ఫుల్ లైఫ్ కాదు, ఫలవంతమైన జీవితానికి ఇది కాదు. కనుక కన్నీటి పిలుస్తూ పూర్ణమైన దైవంతో సేవ చేసేవాడు. ప్రభు మీకు నడిపింపు కావాలని కోరుకోండి, ప్రార్థించు. 3వ రోజు 20 అధ్యాయం 21 కలిసి మరియు ప్రయోజనకరమైనది దాచుకొనక బహిరంగముగా మీరు తెలియజేయచ్చు, బోధించు, దేవుని ఎదుట మారు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వాసం ఉంచాలని యూదులకు క్రీస్తు దేశస్తులకు ఎలాగ సాక్షించుంటున్నాను. ఇదంతయు మీకు ఫలవంతమైన జీవితానికి 3వ రహస్యం ఏంటంటే ప్రయోజనకరమైనది ఏది పౌరులు ఏం చేయలేదు, దాచుకోలేదు. ప్రయోజనకరమైనది ఏది నేను దాచుకోలేదు. ప్రయోజనకరమైనది ఏది దాచుకోకుండా నేను ఈ మధ్య సేవ చేశాను. సంఘానికి చెప్తున్నాడు, సంఘమా, ఓ పెద్దలారా, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు జీవించవలసిన జీవన విధానానికి ఎలాంటంటే ప్రయోజనకరమైనది నేను దేన్ని దాచుకోకుండా చేశాను. దేవుడు మనం దీవించడానికి ఒక పద్ధతిని లేఖనంలో దాచిపెట్టాడు. దాన్ని వాడక చాలు. ఎందుకంటే ఎవరికి ఏ ఉద్దేశం లేదు. మీరు బోధించుకున్న ఉద్దేశం కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఉద్దేశం కాదు. బైబిల్ చెప్పింది చెప్పినట్టు చేయడం మనం పరిగణిస్తాం. ఏంటి చాలా మంది అనుకుంటారు, ప్రయోజనకరమైనది దాచుకుంటే ఏమవుతుంది, ఏదో నేను చేయగలిగి చేస్తాను, చేయలేకపోతే మానుకుంటాను, అంతేగాని నా దగ్గర బలవంతంగా చెయ్యాలా, నా ఇష్టమైతే చేస్తా, ఇష్టమైతే దాచుకుంటా, ఇది మనం అనుకుంటాం. కానీ దాని ప్రభావం దాచుకోకుండా చేసే వ్యక్తికి ఎంత ఆశీర్వాదమో, దాచుకుంటే ఎంత నష్టమో చాలా మందికి అర్థం కాదు. అది మీకు అర్థం కావడం వరకు మత్తయి సువార్త 25వ అధ్యాయము 23వ వచనం 25వ అధ్యాయము 15వ వచనం అతడు ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2, ఒకరికి 1 ఎవరు సామర్థ్యం చొప్పున ఆయనకి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయి 20 అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితే అవి మరి 5 తలాంతులు సంపాదించిదని చెప్పాను. అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకం ఉంటివి, నీవు అనేకమైన వాటి మీద నియమించదు, నీ యజమానుని సంతోషంలో పాల్గొందని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకుని వాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించినవే, అవి కాక మరి 2 తలాంతులు సంపాదించిందని చెప్పాను. అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకం ఉండేవి, నీవు అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమానుని సంతోషంలో పాల్గొందని అతనితో చెప్పాను. 24వ వచనం అందులో చదువు. 24వ వచనం తరువాత 1 తలాంతు తీసుకున్న వాడును వచ్చి, అయ్యా నీకు ఎత్తని చోట పోయి వాడును, చల్లని చోట కండ కూర్చుకున్న వాడునైనా కఠినుడు నేను ఎరుగుదను, కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టేది, ఇదిగో నీటి నీవు తీసుకుని చెప్పాను. అందుకు అతని యజమానుడు
వాణిని చూసి స్వామి పైన చెడ్డదాసుగా నేను ఎత్తని చోట పోయేవాడును చల్లని చోట ప్రాంతం కూర్చుకున్నానని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారులతో ఉంచవలసి ఉండేది. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని అని చెప్పి ఆ తలాంతులు వాణి యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వారికి ఇవ్వి. కలిగిన ప్రతి వానికి ఇవ్వడు, అతనికి సమృద్ధి కలుగు. లేని వాని యొక్క నుండి వానికి కలిగినది తీసివేయడు. మరియు పనికి వాడిన ఆ దాసుని వెలుపడి చీకటిలోనికి త్రోసివేయడు. అక్కడ ఏడుపును పనులు కొట్టుటయు ఉన్నది. నేను ఇప్పుడు బ్రదర్స్ అడుగుతాను, వాళ్ళు నాకు చెప్తారు. ఇప్పుడు 5 తలాంతులు ఇచ్చినవాడు, 2 తలాంతులు తీసుకున్నవాడు, 1 తలాంతు పొందినవాడు. ప్రభు వారి సామాన్యులు వాళ్ళకి 5 ఇచ్చారు, ఒకరు 2 ఇచ్చారు, ఒకరు 1 ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి బ్రదర్స్, ప్రయోజనకరమైన వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు వాడు దాచుకోకుండా పనిచేసిన వాడికి ఏ ఫలితం దక్కింది? కానీ భూమిలో దాచిపెట్టిన వాడికి ఏ ఫలితం దక్కింది? బ్రదర్స్ మాట్లాడతారు, చెప్పండి. 5 సంపాదించారు కదా, వాడికి ఏం ప్రయోజనం? చెప్పండి. నమ్మకమైన మంచిదాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకం ఉన్నావు కాబట్టి నువ్వు ఇంకా అనేకమైన వాటి మీద నువ్వు ముందు నీ యజమాని ఆశీర్వాదంలో నువ్వు పాల్గొ. 2 ఏమన్నాడు? 2 తలాంతులు. బడా నమ్మకమైన మంచిదాసుడా, నువ్వు ఈ కొంచెంలో నమ్మకం ఉన్నావు కాబట్టి నువ్వు ఇంకా అనేక వాటి పైన ఉండు, నీ యజమాని ఆశీర్వాదంలో. ఇప్పుడు దాచిపెట్టినాడు సోమరుడైన చెడ్డదాసుగా నీవు ఎందుకు అలా చేసావు? నీవు నా సహకారం దగ్గర పెడితే నేను వడ్డీతో కూడా పుచ్చుకునేవాడిని కదా. కాబట్టి వీరి తలాంతు తీసి ఎవరికి 10 తలాంతులు వీరిని ఏం చేయాలి? కాళ్ళు చేతులు కట్టిని చీకట్లు వేయాలి. అక్కడేముంటుంది? ఏడుపులో దాచిపెడితే ప్రమాదమా? దాచిపెట్టే ప్రమాదమేనా? దాచిపెట్టుకుంటే ప్రయోజనమేనా? ఫలితం ఉందా? చాలాసార్లు మనం ఏం చేస్తాం? దాచిపెడతామా, లేకపోతే ఇచ్చిన దాన్ని ప్రయోజనకరమైన దాన్ని ఉపయోగిస్తున్నామా? ఓ ప్రాంతంలో పరిచర్యలో ఒక సహోదరుని పెట్టాను నేను. పెట్టి అయ్యా కష్టపడి చక్కగా మందిరం స్థలం కొంచెం విశ్వాసం ఉండి మంచి పరిచయం చేసుకోమని పెడితే ఆయన చేస్తూ ఉన్నాడు. కొంతకాలం చేస్తున్నాడు కానీ ఎటువంటి నాకు మీటింగ్ ఏం పెట్టాడు, సేవకుని పిలవడు, సంఘం అభివృద్ధి లేదంటాడు, ప్రయోజనం సంఘం అభివృద్ధి లేదు, నా పరిచయం బాగలేదు, నేనున్న ఊరు బాగలేదు, నా దగ్గరికి వచ్చే విశ్వాసం బాగలేదు అని చెప్తూ ఉంటాడు. నేనేం చెప్తానంటే, అయ్యా ఏదో సేవకులు నమ్మకమైన సేవకులు పిలిపించుకొని ఒక సువార్త కుడికి పెట్టుకొని సంఘాన్ని బలపరుచుకో, వాక్యాన్ని చెప్పు, వాళ్ళ ఆత్మీయ అభివృద్ధి అన్ని అభివృద్ధి అవుతాయి అని చెప్తే ఆయన ఏమంటాడంటే, మీటింగ్ పెట్టబడ్డ ఊరు పక్కన ఊరు ఎంతో మీటింగ్ పెట్టుకోమని మీటింగ్ ఊరకుండా అసలు తినడానికి లేకపోతే మేము ఎక్కడ పెట్టే మీటింగు అని ఏం చెప్తాను. చాలా బాధపడతా ఉంటాను నేను కూడా. సరే నాకున్న స్వతంత్రం బట్టి వాళ్ళ ఇంట్లో ఒకరోజు వేయలేదు. వాళ్ళ ఇంట్లోకి వెళ్తే మరి ఆయనకి ఎంత జ్ఞానం వచ్చిందో ఏమో నాకు తెలియదు, కానీ తన ఇంటిని ఫ్యాన్సీ స్టోర్ కట్టుకున్నాడు. షర్పులు కట్టుకున్నాడు, చాలా ఎక్కువ షర్పులు అన్నమాట. వాటన్నిటికీ కట్టనేస్తే నేను నాకున్న స్వతంత్రతను బట్టి ఆ కట్టలన్నీ పక్కన తీసాను. పక్కన తీస్తే బోడంత బియ్యం ఉన్నాయి, కందిపప్పు ఉన్నాయి, తీర్మానాలు ఉన్నాయి, అన్ని పుచ్చు పెట్టుకోవాలి. మీటింగ్ పెట్టాయా అంటే ఏమంటాడు, ఎక్కడ ఉందంటాడు. అంటే తను ఏం చేస్తున్నాడు, అన్ని కూడా ఏం చేస్తున్నాడు, దాచిపెడుతున్నాడు. కొంతకాలానికి ఏం జరిగిందంటే చివరికి అతను పరిచయం విడిచిపెట్టి ఎవరికి చెప్పకుండా ఆ స్థలం నుంచి పారిపోయాడు. అదే ప్రాంతంలో ఒక యవనస్తుడు ఇప్పుడు సేవ చేస్తా చాలా దీవించబడ్డాడు. అంటే దాచిపెట్టిన ఇప్పుడు ఏదో రోజు పారిపోయాడు. వాళ్ళు సేవకులు కావచ్చు, వాళ్ళు విశ్వాసులు కావచ్చు. ఆయన సేవ ఎవరో రీతిలో
దేవుడు నీకు చక్కని ప్రార్థించే తలాంతి ఇచ్చాడు, దాచిపెట్టకుండా బాగా ప్రార్థించి. దేవుడికి చక్కగా పరిచయం చేసే తలాంతి ఇచ్చాడు, దాచిపెట్టకుండా పరిచయం చేయి. దేవుడు నీకు ఎంతో సమృద్ధిని ఇచ్చాడు, దాచిపెట్టకుండా దేవుడికి ఇవ్వగలిగినంత సమృద్ధిగా ఇవ్వు. దేవుడు నీకు ఎంతో చక్కగా విశ్వాసంలో సమకూర్చే కృపావరాన్ని ఇచ్చాడు, హెచ్చరించే కృపావరం ఇచ్చాడు, ప్రేమించే కృపావరం ఇచ్చాడు. ఆ కృపావరాన్ని ఉపయోగించి ప్రేమించి మాట్లాడి ఆ కొన్ని ఆత్మలు మందిరానికి తీసుకురా. నేను గతంలో ఒకసారి చెప్పాను, ఇక్కడ తాడివారిపల్లి నాగలమూడు అనే ప్రాంతంలో ఒక గాజులు అనే స్త్రీ ఉంది. ఆమె ఇంటింటికి తిరిగి గాజులు అమ్ముకుంటారు. అయితే ఆమె రక్షించబడి పెట్టారు. ఆమె ఏం చేస్తుందంటే చదవలేదు, ఏమి కనీసం తన పేరు కూడా తను రాయలేదు, అది ఒక నిరక్షరాస్యాలు. అయితే ఆమెకి గాజులు అమ్ముకుంటూ ఇంటింటికి తిరుగుతుంది కదా, ఇంటింటికి వెళ్ళినప్పుడు అన్నీ పాకరిస్తాయి. అమ్మ బాగున్నావయ్యా అని పాకరిస్తూ ఉంటుంది. ఎవరన్నా వాడు బాధ చెప్పినప్పుడు, వాడు కష్టాలు చెప్పినప్పుడు ఆమె ఒకటే మాట చెప్తుంది, మీరు ఎంత బాధపడుతున్నారు, అసలు మీరు ప్రభువు తెలుసుకున్నారా, యేసు ప్రభు నుంచి మీకు తెలుసా? మనం అర్థం కాదు కదా, మనకి నేను మాత్రం ఆ మాట నాకు దేవుడు దేవతలు లేదా, నా సంగతి మీకు తెలుసు కదా, మీ మంచి నేను. కానీ ప్రభువు నమ్ముకున్నాక నా భర్త మార్చబడ్డాడు, ప్రభువు నమ్ముకున్నాక నా జీవితం మారింది. ఇట్లా రాజు అనుకుంటూ కూడా నేను ఎంత సంతోషంగా ఉన్నాను. కానీ మీరు నేను చెప్పానని కాదు, మీరు ఒక్కసారి ప్రభువు నమ్ముకోండి. మా దగ్గర మందిరం ఉంది, మార్కపురం, మా సేవకుడు ఉన్నారు. మీరు ఒక్కసారి మార్కపురం మందిరానికి రండి, మా ఐదరికి మాట్లాడిస్తా, మా సేవకులతో మాట్లాడిస్తా. ఆయన ప్రార్థన బాగా చేస్తాడు, మీరు ప్రార్థన చేస్తారు. రండి అని చెప్పి ఒక్కొక్కరిని విశ్వాసాన్ని మందిరాన్ని నడిపిస్తా. చివరికి నాగలమూడులో ఒక గాజుల స్త్రీ ఒక స్థానంలో ఒక మందిరం వేసి ఒక సేవకులు పెట్టి, అంటే ఆమె చదువు లేదు, ఆమె డబ్బు లేదు, ఆమె అనుభవసలే లేదు, ఆమె మాట్లాడే ఏముండదు, ఏదో తనకు తెలిసింది విశ్వాసంతో విత్తింది. అంటే ప్రయోజనకరమైన దాచుకోకుండా తన తలాంతుని, దేవుడిచ్చిన రక్షణ తలాంతుని ఉపయోగించింది. తద్వారా ఒక విశ్వాస రక్షించబట్టగలదు, ఒక సంఘం కట్టబడి. దేవుడు మనకు ప్రయోజనకరమైన ఎన్నో ఇచ్చాడు. ప్రయోజనకరమైన ప్రార్థన జీవితం ఇచ్చాడు, ప్రయోజనకరమైన వాక్యం ఇచ్చాడు, ప్రయోజనకరమైన మందిరం ఇచ్చాడు, ప్రయోజనకరమైన సేవకుని ఇచ్చాడు, ప్రయోజనకరమైన కుటుంబాన్ని ఇచ్చాడు, ప్రయోజనకరమైన ధనాన్ని ఇచ్చాడు. మరి ఇది మనం ఏం చేస్తున్నాం? 5 ఇచ్చినోడు ఏం చేశాడు? మరొక 5, 2 ఇచ్చినోడు ఏం చేశాడు? మరొక 2, 1 ఇచ్చినోడు ఏం చేశాడు? భూమిలో దాచాడు. ఇప్పుడు నేను 5 సంవత్సరాలు బ్రతికించాడు. ఎంత ధన్యత! రక్షించబడి 5 సంవత్సరాలు సజీవం ఉన్నాం, ఎంత ధన్యత! ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు? 10 సంవత్సరాలు బ్రతికించారు, ఎంత ధన్యత! ఈ 10 సంవత్సరాలు ఏం చేశాం? 20 సంవత్సరాలు బ్రతికించారు, ఎంత ధన్యత! ఈ 20 సంవత్సరాలు ఏం చేశాం? కరోనాలో ఎంతో మంది దైవజనులు ప్రభు దగ్గరికి వెళ్ళినా మనం సజీవంగా దేవుని శక్తిలో ఉంచాడు, ఎంత ధన్యత! ఈ జీవితం ఎంతో ప్రయోజనకరం. ఇంత ప్రయోజనకరమైన జీవితాన్ని మనం ఏం చేస్తున్నాం? నా మాట అర్థమవునా? అర్థమవుతాయా? ఏం చేస్తున్నాం అని అంటే చక్కగా మీరు చెప్తారు, నా 40 నేను చేస్తున్నాను, నా 40 నేను తీసుకెళ్తున్నాను. కావాలంటే చూడండి, మా అమ్మ పిలిచినప్పుడల్లా నేను మందిరానికి క్రమంలో పోతాను. అవసరమైతే ఇంకొక అడుగు ముందుకేసి వండిన సాంబారు మొత్తం చంపుతాను. ప్రయోజనకరంగా నేను అన్నా, సాంబార్ వేసి కానీకల్లా, అన్నం వేసి కానీకల్లా, మరి మందిరంలో కూడిపోయినప్పుడు చాప వేసి వచ్చి కూర్చున్నా అని ఆలోచన తప్ప, నిజంగా దేవుడు నాకు ఇచ్చిన ధన్యత, దేవుడు నాకు ఇచ్చిన అభిషేకం, దేవుడు నాకు ఇచ్చిన రక్షణ, నా ద్వారా మీరు ఈ సహోదరుని తీసుకొచ్చాను, నా ద్వారా ఈ సహోదరుని తీసుకొచ్చాను, నేను పలానా కుటుంబానికి వెళ్ళి ప్రభు బిడ్డలు. నేను ఒక సాక్ష్యం చాలా ఆశ్చర్యపోయాను. చిలకూరుపేటలో ఒక సహోదరి 1600 మంది రక్షించింది. విజయపవన్ కుటుంబీకులు, సేవకులు కాదు, భక్తులు, పిల్లలు పొలం పని చేసుకున్నారు. పనులు చేసుకుంటూ సాయంత్రం పూట దగ్గర గ్రామానికి వెళ్ళి సువార్త చెప్పి 1600 మంది ప్రభు దగ్గర నడిపించింది.
మనం చెప్పడానికి సిగ్గుగా ఉన్నారు. సో ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుందాం. ఏ నిర్ణయం తీసుకుందాం? చెప్పడం ప్రయోజనకరమైనది ఏది, ఏది చెప్పడం ప్రయోజనమైనది ఏది? దాచుకోకూడదు. ప్రభు ఇచ్చింది దాచుకోకూడదు. అది మనం నేర్చుకోవాలి. సంఘ పరిచర్య, ఆత్మల సంపాదన, ఖమ్మం ప్రజల రక్షణ, ఇదంతా నీ పెట్టుబడిపై ఆధారపడి, నీ ప్రయాసపై ఆధారపడి, నీ ప్రవర్తనపై ఆధారపడి, నీ నమ్మకత్వంపై ఆధారపడి, నీ ఓర్పుపై ఆధారపడి. ప్రవాహనాలు వాడుకోలే. నా కుటుంబం నన్ను వాడు, నా రక్త సంబంధులకు నువ్వు ఉపయోగించుకోకూడదు. నేనేమి దాచుకోను. అది నేర్చుకో. అప్పుడు దేవుడు దీవిస్తాడు. మేము గడుపుకుంటూ పరిచయం చేస్తున్నప్పుడు ఒక 5 మంచి చిన్న పాట వేసుకొని, ఆ చిన్న రేగులేషన్ వేసుకొని ఒక చిన్న ఇంట్లో ఉండి ఆరాధన ప్రారంభించాం. అయితే దాని ఎదురుగా ఒక చిన్న పూలు కారణంగా మందిరం వేయాలనుకున్నాం. మందిరం వేయాలనుకొని చెప్పి నాతో పాటు కొంతమంది అవసరమైన సహోదరులు ఉంటారు. వాళ్ళు తీసుకొని దర్శి దగ్గర ఒక చిన్న గ్రామం ఉంటే అక్కడ ఏదో నిమ్మగడ్డి ఉంది, అది తెచ్చుకొని కప్పుకుంటే బాగుంటుందని చెప్పారు. అందుకని ఆ నిమ్మగడ్డలు పొలంలో వెళ్ళారు. అది ఒక చిన్న ఫ్యాక్టరీ లా ఉంది. దాన్ని అత్తరగడ్డ ఏమో అంటారు. అది బాగా మనిషితో పెరిగింది, ఒక 2 గడ్డిలాగా. దాన్ని కోసి ఒక బాయిలర్లో వేస్తారు. దాన్ని కోసి బాయిలర్లో వేస్తే ఆ బాయిలర్లో బాగా ఉడికి దాని రసం అంతా దిగింది. ఆ రసం అంతా దిగిన తర్వాత ఆ గడ్డి తీసి పక్కన వేస్తారు. దాన్నేమో అత్తరగా ఉపయోగిస్తారు. ఈ గడ్డి పక్కన పడిస్తే ఆ గడ్డిని మీరు తీసుకొని ట్రాక్టర్ వేసుకోవాలి. అది మా పని. దాని కొరకు నేను, నాతో పాటు 4 సహోదరులు వెళ్ళాం. అయితే మేము వెళ్ళిన ఆ పొలంలో 7 నుంచి ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన విశ్వాసం, దేవుడు నమ్ముకున్నాడు. మేము దేవుడి సేవకు మేము వెళ్ళి ఇక్కడ ముందుకు అంటే ఆయన ఆనందపడ్డాడు. అవునయ్యా, మందిరం పడ్డా, నేను కూడా మీతో కలిసి పని చేస్తా, నేను కూడా పరిచయం చేస్తా అని చెప్పి ఆయన మాతో పాటు ఆ తడిగెట్టిని లాగుతున్నాడు. నా పక్క నేను చేసుకున్న సహోదరులు మంచివాడు. వాళ్ళు దేవుడి సేవలు ఉన్నారు కాబట్టి బాగా దిట్టంగా ఉన్నారు. ఒక్కొక్కరు మంచిగా బాగా బలంగా ఉన్నారు. అయితే ఇంత బలంగా ఉన్న, ఇంత దిట్టంగా ఉన్నవాళ్ళు ఆ గడ్డిని లాగటల్లా. అయితే అక్కడ పనిచేసి పక్క వేసి బాగా సన్నగా ఊగులాడుతున్నాడు. కానీ అక్కడ బాగా బలంగా మోసి ఉత్తలేస్తున్నాడు, ఉత్తలేస్తున్నాడు. ఈ లావు ఉన్న వ్యక్తి ఆ సన్నగా ఉన్న వ్యక్తిని అడిగాడు. ఎవరికంటే, అన్న మేము ఇంత లావుండగా గడ్డి లాగలేకపోతున్నాం, నువ్వు ఇంత బక్కగా కూడా గడ్డి ఎట్లా అవుతున్నావు, నా తడిగడ్డి ఎట్లా అవుతున్నావు అని అడిగాడు. ఆయన చెప్పిన వాడికి నాకు మైండ్ దాని ఏంటంటే, నేనేమో ఒళ్ళు దాచుకోకుండా లాగుతున్నా, నువ్వేమో దాచుకొని లాగుతున్నావు. నువ్వు లావుగా ఉన్నావు కానీ నువ్వు నీకు బాగుంది, కానీ ఆ ప్రయోజనం కన్నా బలాన్ని ఏం చేస్తున్నావు? నువ్వు ఏమి నడుస్తున్నాడు లాగల్లా. ఎక్కడ బలం అవుతానని నడుస్తున్నాడు లాగల్లా. ఏంటంటే నా ప్రభు కొరకు నేను చెయ్యాలి, నా దేవుడు మందిరం కొరకు నేను చెయ్యాలి, ఇది నాకు ఆశీర్వాదం అని చెప్పి ఆయన విశ్వాసం లాగ అవతల పడతాను. దానివల్ల బాలంతో పట్టుబట్టి లాగుతున్నాడు. మీకు ఏం చెందిన నిజంగా యథార్థంగా ఒప్పుకుంటాం. మనం ఎంతమందిని దాచుకుంటున్నాం, ఎంతమందిని కష్టపడుతున్నాం. సువార్తకు నడవాలంటే ఎన్నిసార్లు చెబుతాం, వంటలు చేయాలంటే ఎన్నిసార్లు చెబుతాం. ఎందుకు దుఃఖ విషయం చాలా చోట్ల మీరు చాలా మంచి మా మందిరం అయితే చేసిన చేద్దాం ఉంటారు, తెల్లవాళ్ళు తింటారు అంటారు, తెల్లవాళ్ళు మీరు చేసేవాళ్ళు తింటారు. ఎప్పుడు చేసినా కాదు. నేను అంటాను, అమ్మ ఎప్పుడు చేసేవాడు, ఇంతవరకు చేయవాడు, ఒక్కసారి కూడా చేయవాడు, కొంచెం భోజనం చేసినాక దవరా దేశాలు కరిగిపోయినంటే వాళ్ళు శుభ్రంగా తింటారే కానీ అక్కడికి తెలియపోతారు. ఏదో చెప్తారు. నేను ప్రేమతో చెప్పిన మాట ఏంటంటే, దాచుకున్నవాడు ఎప్పుడూ ఫలించాడు, కష్టపడ్డవాడు ఎప్పుడు నష్టపడ్డాడు. నిన్ను మనుషులు చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? నిన్ను మనుషులు గుర్తించకపోయినా ఎవరు గుర్తిస్తున్నారు? మనుషులు నీకు తగిన ప్రతిఫలం ఇవ్వకపోయినా ఎవరు ఇస్తారు? నువ్వు ఎక్కడ నుండి, నువ్వు గ్రామంలో, నువ్వు పట్టణంలో, నువ్వు పేద పరిస్థితులు ఎక్కడ నుండి. నేను ప్రభు సేవల దగ్గర పెరిగినప్పుడు వారంలో 2 సార్లు నేను రిలేటివ్స్ కలిగేవాడు.
ఆ పనిలో వెళ్ళినప్పుడు అందరూ మాకొద్దు మేము చేయమని పక్కైపోతారు. నేను ఆ పని నేను కోరుకొని తీసుకుని, ఎందుకంటే అది 5 గంటలకల్లా పని చేయాలి, ఎవరు లేకపోతే ఆ పని చేయాలి. నేను ఆ పని చేసి 3 సంవత్సరాలు నేను ఆ పని చేసి కోరుకొని చేసి, ఎందుకంటే 5 గంటలకు ఆ పని అయిపోతే నెక్స్ట్ నేను ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోవడానికి టైం దొరికింది. నేను వేరే రొటీన్ ఏమైనా చేస్తే నాకు టైం కాదు ప్రభు దగ్గర ఉంటాను, ఎందుకంటే అది నెక్స్ట్ 7-6 తర్వాత చేసే పనులు. 6 తర్వాత పనుల్లో పెట్టాలంటే ఇక ఆ రోజు బయట చదువుకోవడం ప్రారంభించుకోవాలి, మన క్లాసులకు వెళ్ళిపోవాలి. అందుకని చెప్పి నేను 5 గంటలకు వేసి లిటిల్ స్టడీ పని నేను కోరి తీసుకునేవాడు. అందరూ సంతోషంగా ఇచ్చేవాడు నాకు, నేను సంతోషంగా తీసుకునేవాడు. వారంలో ఒక్క శుక్రవారం మా ఉపవాస ప్రార్థనని పెట్టేవాడు. వారంలో ఒక శుక్రవారం ఉపవాస ప్రార్థనకి పరిచర్యలో బైబిల్ కాలేజీలో ఉన్న పిల్లలందరూ అలానే హామీ వేసేవాడు. అందుకని గురువారం శుక్రవారం దాచి పెట్టుకునేవాడు. వారంలో ఒక్క నేను వారంలో 2 రోజులు ఉపవాస ప్రార్థనలో నేను వ్యక్తిగతంగా పెట్టుకున్నాను. అంటే నేను భక్తిపరులను చెప్పడానికి కాదు, కానీ నేను నీ ప్రోత్సాహంతో చెప్తా. నేను నా బలాన్ని దాచుకోలేదు, నేను నా పనిని దాచుకోలేదు. అక్కడ నేను ఎవరు తెస్తాను, అక్కడ నాకు ఏం రాదు, అక్కడ నాకు వచ్చి ప్రయోజనం అది ఆలోచించరా. నేను నా ప్రభు కొరకు చేయకూడదు అనేది చేస్తాను. నా ప్రభు కొరకు నేను రిక్షా దొరికాను, నా ప్రభు కొరకు నేను సైకిల్ మీద ఒక డ్రమ్ము బ్యాటరీ మైకులు పక్కలు కట్టుకొని ఊరు తిరిగాను. అది హ్యాపీ చేసేవాడు. నా ప్రభు కొరకు నేను గంగులు తిరిగేవాడి మధ్య, అడుగు తిరిగేవాడి మధ్య సేవ చేశాను. నేను చెన్నై నుంచి వచ్చినప్పుడు మా డైరెక్టర్ చెప్పారు, అయ్యా నువ్వు పల్లెలకు వెళ్ళబాకు, లేకపోతే ఆంధ్రాకి వెళ్ళబాకు, నేను నిన్ను మిషనరీలో బీహార్ పంపిస్తా, మా సంస్థ ఆవాసంలో పెట్టుకుంటా, నీకు మంచి భవిష్యత్తు ఇస్తా అన్నారు. అయినా నేను వాటికి ఆశపడ్డా. నేను ప్రయోజనకరమైన డబ్బు దాచుకోవాలా, నేను ప్రయోజనకరమైన బలం దాచుకోవాలా, నేను ప్రయోజనకరమైన ఏది ప్రభు కొరకు దాచుకోకుండా సేవ చేశాను. దేవుడు నాకు ఏ అన్యాయము చేశాడు. ఈ రోజు ఆధిక్యత ఇచ్చాడంటే అది మీతో ఒక మాట చెప్తున్నాను. ఈ రోజు నుంచి దైవజనుల దగ్గరికి అన్న నాకు తీర్మానం వచ్చింది, నేను ప్రయోజనం దాచుకోగలుగుతున్నాను, చెప్పండి నేనేం చేయగలనా, చెప్పండి నేనేం చేయాలో చెప్పండి. నాకు ప్రభు దగ్గరికి ప్రభా నువ్వు నాతో మాట్లాడేవు, నేను ఎందుకు ఫలించలేదు, నేను ఎందుకు అభివృద్ధించలేదు, నా కుటుంబం ఫలించలేదు, నా సమస్యకి కారణంలో అది అర్థమైపోయింది. నేను నీ కొరకు ఏమి చేయలేకపోయాను. నాతో మాట్లాడు, నన్ను ఏం చేయమంటారు? పరిచయం చేయమంటావా, సంపద సేవ చేయమంటావా, మందిరంలో పరిచయం చేయమంటావా, సువార్త పరిచయం చేయమంటావా, గృహ ద్వారా ప్రజలు బలపరచమంటావా, నన్ను ఏం చేయమంటావు? నా ఇంటిని ప్రభువుకు ఉపయోగించమంటావా, నా భార్యని ప్రభువుకు ఉపయోగించమంటావా, నా ధనాన్ని ప్రభువుకు ఉపయోగించమంటావా, నా జ్ఞానాన్ని తలాంతులను ప్రభుత్వం ఉపయోగించమంటావా, నన్ను ఏం చేయమంటావు? నేను దాచుకున్నాయా అని నువ్వు ప్రార్థన చేస్తే ఈ రోజు నుంచే నీ తీవ్ర ప్రారంభం. నేను అబద్ధాలు కొట్టాలా, నిజమే చెప్తాను. ఓకే, ఇంకొక మాట చెప్పి సెషన్ ముగించుకోండి. రండి అపోస్తలుల 20వ అధ్యాయం 20 చదువు. మనం ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుకోవాలని యూదులకును గ్రీసు దేశస్తులకును ఎలాగ సాక్ష్యం ఇచ్చుచున్నాము, ఇదంతయు నీకే తెలియను. ఫలవంతమైన జీవితానికి 4వ రహస్యం ఏంటంటే ప్రభువును గురించి సాక్ష్యం ఇవ్వడం. యూదులకును గ్రీసు దేశస్తులు అంటే నా జాతి వరకును జాతి వారికి మరియు అందించదు. నేను యూదులకును గ్రీసు దేశస్తులకును నేను ప్రభువుని గురించి ఎలాగో సాక్ష్యం ఇచ్చానో, ప్రభువుని గురించి ఎలా సాక్ష్యం ఇచ్చానో మీకే తెలియదు. మనకి ఒకటే పని ఏంటంటే ప్రభువుని గురించి సాక్ష్యం. మనం ఫలించడానికి మనం చేయాల్సిన ముఖ్యమైన పని అదొకటే. ప్రభువు ఎక్కడ ప్రభువు గురించి సాక్ష్యం ఇవ్వాలి.
రక్షించుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ప్రభు గురించి మాట్లాడుతూ ఉంటారు. ప్రభు గురించి మాట్లాడితే ప్రభు కార్యం చేస్తాడు. అవతల వ్యక్తి ఎలాంటి వాడా, ఎలా స్పందిస్తాడా మనకు అవసరం లేదు. మన సహవాసానికి ఒక క్రమం ఉంది. ఏంటంటే వీధి సువార్త చేస్తాం. వీధి సువార్తకి వెళ్ళినప్పుడు మనం ఏం ఆశిస్తాం? ఆ వీధిలో వాళ్ళు మంచివాళ్ళ, చెడ్డవాళ్ళ, ప్రేమించేవాళ్ళ, ద్వేషించేవాళ్ళ, లేదా మనకు ఉపయోగకరమైన వాళ్ళ, మన సంఘానికి దగ్గరవాళ్ళ, మన దగ్గరికి వచ్చేవాళ్ళ, ఇవేమీ ఆలోచించాం. మనం ఏం చేస్తామంటే వీధుల్లో ప్రభు యేసుక్రీస్తు వారి గురించి సువార్త ప్రకటిస్తాం, సాక్ష్యం ఇస్తాం. ఆయన జననం, ఆయన జీవితం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన ఆరోహణం, ఆయన అవరోహణం గురించి మనము ఆ పునరుద్ధాన సువార్తను ప్రజలకు అందిస్తాం. ప్రభు గురించి సాక్ష్యం ఇస్తాం. ఇది ఫలించడానికి గల కారణం. దానిలో భక్సింగ్ గారి పరిచయం దీవించబడటానికి రహస్యమే ప్రభు గురించి సాక్ష్యం. ప్రభు గురించి మాట్లాడు. ఈరోజు మనకి ఒకసారి ఆలోచించు. ఒక ఎల్ఐసి ఏజెంట్ ఉన్నాడు అనుకోండి, తన బస్సులో ఉన్నా, తన ట్రైన్లో ఉన్నా, తన బంధువు దగ్గర ఉన్నా, తన పెళ్లిలో ఉన్నా, తనకి ఎక్కడ ఉన్నా, తన మైండ్ ఏమని ట్రై చేస్తుంది? మాట్లాడతారా? ఏం ఆలోచిస్తాడు? మా ఇంటి ఒక ఆయన ఉన్నాడు, అతను ముస్లిం. అతను నా దగ్గరికి వచ్చాడు. బాగున్నారా? బాగున్నాను. పర్వాలేదా? పర్వాలేదు. పిల్లలు బాగున్నారా? పిల్లలు కూడా బాగానే ఉన్నారండి. పర్వాలేదా? పర్వాలేదు. నాకు ఏమర్థం కాదు. ఏంటి అసలు ఇప్పుడు పర్ఫెక్ట్ భాష గారు బాగున్నారంటారు, అసలు వాడమని అసలు వాడదు. తూర్పు పెట్టి పర్వాలంటారు. బాగున్నారా? బాగున్నాం. పిల్లలు బాగున్నారు? బాగున్నారు. బాగుందా? బాగుంది. పర్వాలేదా? పర్వాలేదు అంటున్నాను. అసలు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీకు చూసినప్పుడు అలా జరుగుతాను. ఏంటంటే మంచి పాలసీ ఎప్పుడు వచ్చినా ఆలోచిస్తారా అంటే అసలు భాష గారు అందరికి బాగున్నారు అన్నది, పర్వాలేదు అన్నది, పిల్లలు బాగున్నారు అన్నది, టోటల్గా అసలు మనసు ఏంటి? ఎప్పుడన్నా ఆ పాలసీ ఒక ఎల్ఐసి ఏజెంట్లో ఉన్న పాలసీ మీద ఒక రక్షించబడిన వ్యక్తి ఉంటే ఒక రక్షించబడిన ఎప్పుడన్నా ఆలోచించాడు. కనపడిన ప్రతి వ్యక్తితో బాగున్నారా, బిడ్డలు బాగున్నారా, క్షేమంగా ఉన్నారా, మాట్లాడటం, ప్రేమించడం, దగ్గర తీయటం, ఆదరించడం. ఆయన మేము సేవకులం అంటే మాకు పాలసీ కుదరదు, అసలు అట్లే అయ్యో అలాంటిది అట్లే పర్వాలేదు కట్టబడి పోవాలి. నేనే కదా నాకు ఫస్ట్ ప్రీమియం నేనే కదా, 3 నెలలకు ప్రీమియం లేదు, ఫస్ట్ నేనే కట్టుకుంటా. అలా పెట్టుకోండి దీని ప్రోత్సాహం బంగారం అనిపించింది. ఎప్పుడైనా ఇలా చెప్పారా? అమ్మా మధ్యాహ్నం పోతారా? అమ్మ ఛార్జీ డబ్బులు లేవు, ఛార్జీ డబ్బులు లేవు బాగా నేను రెడీ అంటారా? అడగడమే జ్ఞానం. అమ్మ అయ్యో అయ్యోనా ఏది రానుందే ఒక నేను పిలవను. ఏంటమ్మా నువ్వే ఆత్మీయ ఎదిగిందనేవి సంఘంలో బాధ్యతలు నువ్వు నేనే పిలవనంటాను. ఏంటమ్మంటే నా ఇంట్లో పెళ్ళా మందిరానికి మమ్మల్ని పిలవటం, నా ఇంట్లో పెళ్ళా పెళ్ళైతే పిలుస్తాను, మందిరానికి పిలుస్తాను, ఇష్టమైతే పోతాడు. ఒక మిషనరీ ఇండియా ఇష్టమైతే రక్షించబడింది, కష్టమైతే పోతుందని అనుకుంటే వినేకి రేపు వస్తాడు. ఇండియాలో ప్రజలు, మన దేశంలో ప్రజలు ఇష్టమైతే రక్షించబడతారు, కష్టమైతే పోతారు అనుకుంటే బక్సింగ్ పరిచయం చేస్తారు. ఏది కదా క్రీస్తుల గురించి సాక్ష్యం చెప్తాం, సాక్ష్యం మనం అన్ని గురించి చెప్తాం. మా సంఘంలో ఒక మనం పోలేనప్పుడు ఇంటి చుట్టూ అవ్వలేదు. వాళ్ళ భర్త పోయి 2-3 సంవత్సరాలు కనపడ. ప్రతిరోజు ఏడ్చి మందిరంలో ప్రార్థన చేస్తాం. చివరికి 3 సంవత్సరాల వరకు గురించి తెలుసుకోవాలి. చాలా సంతోషించి ఆయన మహాగణుడు కొత్త దూరంగా వాళ్ళ భార్యకి ఒక బంగారు హారం కొనుక్కొని వచ్చాడు. ఈ 3 సంవత్సరాల అభ్యాస లేకుండా పోయిన బాధ హారాన్ని చూసేటప్పుడు హాయిగా ఉంది. అప్పుడు దాకా ఏడ్చింది. ఈ సత్యనుడు ఒక మాట కూడా చెప్పలేడు. ఆయన ఎవరు ఉన్నాడు, అసలు ఏం చేస్తున్నాడు, రకరకాల అనుమానాలు. కానీ బంగారం ఎప్పుడైతే తెచ్చాడో ఇక బ్రహ్మాండమైన ఆనందంగా మోకుంటుంది.
నా దగ్గరకు వచ్చింది, అన్న దేవుడు గొప్ప కార్యం చేశాడు, మన ప్రార్థన దేవుడు ఉన్నాడు, దేవుడు గొప్పడు, వరపోతా ప్రార్థన ఏదో ఆయన ఇచ్చాడు, అమ్మ సంతోషం, ఆయన రాలేదు బంగారం కూడా ఇచ్చాడన్నా. నాకు సంతోషం వేసి అయితే మాట్లాడుతున్నాక బంగారం తెచ్చేవి నీకు ఎవరికి చెప్పాలి. ఎందుకంటే మీ ఇంటి చుట్టూ ఎవరున్నారు, అప్పుడు ఉన్నారు, వాళ్ళకి కొంచెం వేసిందనుకో ఏం చేస్తారు, నీవే పోతారు. కానీ నువ్వు ఎవ్వరు చెప్పకు, ఎందుకంటే జనాలు ఒప్పుకోరు, రోజు గొడవ అవుతున్నాయి అని అంటే నేనేమో చెప్తానన్నా, నేను అసలు ఎవ్వరు చెప్పను, నువ్వు కూడా చెప్పాలంటే నేను కూడా చెప్పను, నువ్వు చెప్పదు, మన ఇద్దరు మంచిగా కాదు, నువ్వు చెప్పదు నేను చెప్పదు నేనా. కానీ ఆమె గడుపు కూడా వాడిద్దా, ఎందుకంటే లేక పొయ్యిలు కూడా వచ్చాడు, అదో రాకపోతే ఒక్కొక్కరు బంగారం తెచ్చాడు, ఇది ఆగిద్దా. అది ఊరికి చెప్పదు అన్నయ్య, వాడి చెవికి చెప్పింది, మా ఎవరు చెప్పవు నీకు చెప్తున్నా అని చెప్పి వాడు చెవికి చెప్పింది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది, వాళ్ళ ఫ్రెండ్ వస్తే ఎట్లా చూపించి ఎవరికి చెప్పలేదు అని ఆమె చెప్పింది, ఆమె చెప్పి ఏమి చెప్పి చివరికి ఇంకో ఆమె చెప్పి నాకేమో ఎవరు చెప్పబోతారంటే నేను ఎవరు చెప్పా, ఈరోజు అందరూ తెలిసింది. ఇలా అప్పుడు వచ్చారు, సిద్ధి లేదా బుద్ధి లేదా, బంగారంలో కూడా అప్పులు తెచ్చువా అని లేదు. నేను ఎందుకు చెప్తానంటే నా దగ్గర ఉన్నదాన్ని ఆయన చెప్పకుండా ఉండలేకపోయింది. తన స్త్రీకి ఎంత అల్ప సంతోషం. ఒక కొత్త చీర కొనాలంటే చూపించకుండా నిద్రపెట్టిందా, ఒక బంగారం కొనాలంటే చూపించుకొని నిద్రపెట్టిందా, ఒక వస్తువు కొనాలని చూపించుకొని నిద్రపెట్టిందా. ప్రభుత్వం నుంచి సాక్షి ఇవ్వాలి కానీ మా ఇద్దరు చూడు, అది ఉంది, మా ఇద్దరు చూడు, ఇది ఉంది, మా ఇల్లు చూడు, అట్లా ఉంది, మా వస్తువులు చూడు ఎలా ఉన్నాయి, ప్రతిదీ చెప్పకుండా నిద్రపోవడం, అప్పుడే మనసు సాటిస్ఫాక్షన్, ఆత్మతృప్తి. కానీ పౌలు అంటాడు, నేను బంగారం చెప్పరా, నా బిడ్డల గురించి చెప్పరా, నా ఇంటి గురించి చెప్పరా, ప్రభు యేసును గురించి యూదులకు గ్రీసు దేశస్తులకు ఎలాంటి సాక్ష్యం ఇచ్చుతానో మీకే. మనం ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు, తప్పు ప్రేరేపిస్తుంటే చెప్తా ఉండాలి. ఒకసారి టైంలో పరిశీలన వస్తున్నారు, దేవుడు ప్రేరేపించాడు, ఇదిగో ఎదురుగా వ్యక్తికి సువార్త చెప్పు, ఎదురుగా వ్యక్తికి సువార్త చెప్పారు చెప్పు అంటే ఆయన చూస్తే ఆయన ఇంతలో వేసాడు, ఇంతలో ఉన్నాడు, పెద్ద ఎత్తుగా ఉన్నాడు. అయినా పరిశీలన చూడలే భయం వేసింది. ప్రభా ఆయన చూస్తే సింహమాలున్నాడు, ప్రభా నేను చెప్పలేను ప్రభా అంటే, లేదు నువ్వు చెప్పు, నువ్వు చెప్పు అని చెప్తే నీకు వెళ్ళి చిన్నగా భయపడతా, బ్రదర్ మీతో కొంచెం మాట్లాడచ్చు, మాట్లాడు ప్రభు యేసుక్రీస్తు వారి గురించి ఒక మాట చెప్పాలనుకో, యేసుక్రీస్తు వారి గురించి నీకు తెలుసా ఆయన అన్నాడు. నేను ఆయన సేవకుడిని చెప్పు, అవునా నేను బయట ఉన్నా ఉందండి ఋతువు, అయ్యో నేను ఎప్పుడు నుంచి ఎదురు చూస్తున్నా, ఎవరైనా ఒక వ్యక్తి ఇచ్చిన ఒక సువార్త ఇస్తే బాగుండు, ఒక బైబిల్ ఇస్తే బాగుండదు, ఎప్పుడు నుంచి చూస్తున్నా చెప్పడం కదా. దేవుడు ప్రేరేపించే అవసరమైతే ధనం ఉందా, పేదవాడా, నాలుగు ఉన్నాడా, సన్నం ఉన్నాడా, చదువు ఉందా, చదువు లేదా, మరి క్రైస్తవుడా, క్రైస్తవేతరుడా, నది అది మన అవసరమే. మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రభువుని గురించి అలవాట్లపరమైన పరిచర్య 4 రహస్యాలు. మొట్టమొదటిది చెప్పండి, రెండవది కుట్రలు వచ్చినా వెనకకుండా ప్రభుత్వం ఉండాలి, సేవించాలి. మూడవది ప్రయోజనకరమైనది, నాలుగవది ప్రభు గురించి ఈ యొక్క చెప్పు నేర్చుకుంటాం. మీకు బాగుంటుంది. 20 అధ్యాయం పుస్తకం 20 అధ్యాయము 24 వచ్చిన 20 అధ్యాయం 5 దేవుని కృపాస్వార్తల గురించి సాక్ష్యం ఇచ్చేందుకు నా పలుకు నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను చెప్పుకోవాలని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకుంటలేదు. ఒక భక్తుల పాట రాసిందంటే, గురిలేని పయనం దరి చేరకుంటే పొందేదెలా జీవకిరీటం,
గురిలేని పయనం దరి చేరకుంటే పొందేదెలా జీవ కిరీటం. ఆరంభము కంటే ముఖ్యము శ్రేష్టమైనది. ఈ పదం మీరు ఒకసారి చెప్పండి. ఆరంభము కంటే ముఖ్యము శ్రేష్టమైనది. నిలుకడలేక ఎంతకాలం, నిలుకడలేక ఎంతకాలం. ఒకసారి మీరు కూడా అంటే నిలుకడలేక ఎంతకాలం, నిలుకడలేక ఎంతకాలం. ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది. ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది. నిలుకడలేక ఎంతకాలం, నిలుకడలేక ఎంతకాలం. నాకు కొంచెం బ్రదర్ చూస్తుంటే కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే మీరు ఏదో నా మీద కోపంలో కూర్చున్నారు, నేను మాత్రం ఉండేస్తాను. నా తప్పేం లేదు. ఆండ్రూస్ గారు నన్ను పిలిచాడు, ఆయన కాబట్టి మీరు ఒక పదం మాట్లాడంటే నువ్వు డబ్బులు బలుగుతావా అని కూర్చున్నాడు. దయచేసి అట్లా ఈ ఒక్కలో నన్ను క్షమించండి. నేను చెప్పింది మీరు చేయండి. ఈసారి మీకు ఏమైపోతుంటే ఆయన చెప్పండి, ఈయన భాగంగా. ఓకేనా? చెప్పండి. నిలుకడలేక ఎంతకాలం, నిలుకడలేక ఎంతకాలం. పడలేక నిలుకడలేక ఎంతకాలం, నిలుకడలేక ఎంతకాలం. ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది. ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది. నిలుకడలేక ఎంతకాలం, నిలుకడలేక ఎంతకాలం, నిలుకడలేక ఎంతకాలం, నిలుకడలేక ఎంతకాలం. మీరేమనుకోకండి, ఒకసారి మీ పక్కన ముఖం చూడండి, మీ పక్కన ఎవరైతే చూడండి, వచ్చారంటే మీ పక్కన మనుషులు ఉన్నారా చూడండి, మీరు కూడా చూడండి. నేను కూడా ఈ బ్రదర్తో వస్తాను. ఓకే, నాకన్నా ఓకే. నిలుకడలేక ఎంతకాలం, నాకు మౌత్ ప్రాబ్లం ఉండి నేను ఎలా వేయలేదు, ఆయన వస్తాను. ఓకే, నేను ఎలా పెట్టుకుంటాను. ఓకేనా? నిలుకడలేక ఎంతకాలం, నిలుకడలేక ఎంతకాలం. ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది. ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది. నిలుకడలేక ఎంతకాలం, నిలుకడలేక ఎంతకాలం. మీరు పక్కన చూడాలంటే మీకు బహుముఖమాట అలా చేయకూడదు. ఓకేనా? విషయం ఏంటంటే 5వ కారణం, ఫలవంతమైన పరిచర్యకి పౌలు అంటాడు. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్షి నా పరుగు నేను ప్రభువైన యేసును పొందిన పరిచర్యను తుదముట్టిపోవాలని నా ప్రాణాన్ని నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోవటం లేదు. అంటే నేను పరిచర్యను తుదముట్టించడమే నా ముగింపు, నా గురి. నేను ఏదో ఆలోచించడం కాదు, నేను స్టార్ట్ చేయడం కాదు నా పని. ప్రభువుని యేసులో పొందిన పరిచర్యను తుదముట్టించాలి, దాన్ని ముగించాలి. దాన్ని తుదముట్టించడం కోసం నేను దేని త్యాగం చేస్తాను? అవసరమైతే నా ప్రాణం కూడా నాకు ఎంత మాత్రం ప్రియమైంది. దేవుడి సేవకుని చెప్తున్నాను, మనం ఆహ్వానిస్తున్నాం కానీ తుదముట్టించాలి. అంజూరపు చెట్టు అకాలంగా రాలిపోతున్నట్లు చాలాసార్లు మనం
కాబట్టి కొంతకాలం వస్తాడు బ్రదర్, అప్పుడు బాగా వచ్చేవాడే ఆండ్రూస్ బ్రదర్, అప్పుడు బాగా వచ్చేవాడే. ఆ బ్రదర్ ఏం బ్రదర్ అంటే ఆ బ్రదర్ కొద్దిగా ఆగిపోయాడు బ్రదర్, ఆ బ్రదర్ కొద్దిగా జారిపోయాడు బ్రదర్, ఆ బ్రదర్ కొద్దిగా నష్టపోయాడు బ్రదర్. అమ్మా ఏంటి ఆ సహోదరి, ఆ సహోదరి మంచి ఆసక్తిగా ప్రార్థించింది, పరిచయం చేసింది. ఆ సహోదరి అంటే కొంతకాలం చేసింది బ్రదర్, ఇప్పుడు చేయలేదు అప్పట్లాగా. అంటే పరిచయం తొలగొట్టించాలని గురి లేదు, కానీ జస్ట్ స్టార్ట్ చేయడం మ్యాన్ పోవడం, స్టార్ట్ చేయడం మ్యాన్ పోవడం, స్టార్ట్ చేయడం మ్యాన్. ఈ ప్రారంభించి ముగింపు దాకా కొనసాగడంలో ఉన్న చిక్ ఏంటంటే ఎవరైనా ప్రారంభించాలంటే వాళ్ళకి వీళ్ళు కనపడతారు. ఆమె ఒకప్పుడు ప్రారంభించింది, కానీ కొంతకాలం సరిగ్గా చేయి ఆగిపోయింది. నేను కూడా అంతే కదా, ఎందుకు వచ్చిన గొడవలే, ముందుకు వెళ్ళడం ఎందుకు, వెనక రావడం ఎందుకు, ముందుకు వెళ్ళడం ఎందుకు, వెనక రావడం ఎందుకు, నేను వెనకే ఉంటే పోతాను కదా. అప్పుడు గురించి వారు అపోస్తుల 16:4 అనుకుంటా, అక్కడ ఏమంటే వారు నా ప్రాణం కొరకు, నా ప్రాణం కొరకు తమ ప్రాణం వచ్చేటకు తెగించింది. అంటే వాడు ప్రాణం ఏదో పరిచయం చేయడానికి కాదు, వాడికి మందిరానికి రావడానికి కాదు, వాడికి సేవకుడికి అసలు భోజనం పెట్టడానికి కాదు, సేవకుడికి కొంచెం కానుకోవడానికి కాదు, వాళ్ళు నా ప్రాణం కొరకు తమ ప్రాణాన్ని ఉంచడానికి, నేను నా ప్రాణాన్ని తొలగించే దేవుడు ప్రభు యేసు వారు పొందిన పరిచయం తొలగించాలని నేను నా ప్రాణాన్ని ఎట్లా ప్రేమించలేదు వాడుంటే నా విశ్వాసం ఎలాంటాడో తెలుసా, నా దగ్గర హక్కులు ఎలాంటాడో తెలుసా, వాళ్ళు నా ప్రాణం కోసం వాళ్ళ ప్రాణాన్ని తెగించారు. నేను తల్లిగూడ దగ్గర చెన్నారెడ్డిపల్లి అనే గ్రామం మొదటి సేవ ప్రారంభించాను. అది పక్క పల్లెటూరు, వాళ్ళకి వాక్యం సరిగా అర్థం కాదు. కొంచెం స్కిట్స్ నా చిన్న చిన్న నాటికల ద్వారా ఒక సువార్త చెబుతామని నేను ఒక చిన్న క్రైస్తవ నాటిక స్కిట్ తయారు చేసి దానికి కొన్ని డైలాగులు రాసి కొంతమంది బాగా ట్రైనప్ చేసి వాళ్ళని ఆ రోజు ఒక సువార్త చూడటం రోజు మాట్లాడుకుంటూ చిన్న స్కిట్ వేయమని. స్కిట్ వేయడం ఇద్దరు చెప్పారు. ఇద్దరులో ఒక డైలాగ్ చెప్పారు, ఏంటంటే నీ ప్రాణం కొరకు నా ప్రాణం త్యాగం చేస్తాను అని చెప్పారు. అది డైలాగ్. వాడు చెప్పాలంటే నీ ప్రాణం కొరకు నా ప్రాణం త్యాగం చేస్తానని చెప్పారంటే వాడు స్టేజ్ మీదకి వెళ్ళి నా ప్రాణం కోసం నీ ప్రాణాన్ని చేస్తాను, మా ప్రాంతం నేను కష్టపడి నేర్చుకున్నాను, నువ్వు దాని కథలో వచ్చేసాడు. అదే నేను చెప్పింది నువ్వు అన్న నాకేంటో నాన్న ఆ టైం అదే వచ్చింది అంటాడు. నాకు ఆ భయం జనం వచ్చింది, అదే వచ్చింది. నీ ప్రాణం కోసం నా ప్రాణం పెడతానంటే నా ప్రాణం కోసం నీ ప్రాణం పెడతాను అన్నాడు. చాలా మంది సంఘ పెట్టిలో అపూర్వ క్రిస్తులారేమో పౌరుతో అన్నారు, నీ ప్రాణం కోసం నా ప్రాణాన్ని తెగిస్తామంటే మనోడు ఏం చెప్తారు తెలుసా, సేవకులు ఏంటంటారు, నా ప్రాణం కోసం నీ ప్రాణం చేద్దా. చాలా మంది సేవకులు, ఒక సేవకుడు ఏడుస్తున్నాడు, అన్న 20 సంవత్సరాలు పట్టణ వేసుకొని ఇక్కడ సేవ ప్రారంభించాము. 20 సంవత్సరాలు నాకు కరోనా వస్తే మా సంఘ బిడ్డలు బాగున్నావా అని అడగలేదట. దగ్గరకు వచ్చి ఒక్కడ ఆకరించారు. కరీంనగర్లో ఒక సేవకుడు సేవ చేశారు, దేవుడు సేవకుడు తమ్ముడు. ఆయన అప్పట్లో ఒక 10 years బ్యాక్ డెంగ్యూ అనేది కొత్తగా వచ్చింది. డెంగ్యూ పిట్టలు రాలిపోతున్నారు. డెంగ్యూ వస్తే కరీంనగర్ చల్మడ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ చేశారు. నాకు వచ్చి ఫోన్ చేస్తే అప్పుడు పైసలు ఎదుర్కొని లేదు హడావుడి వెళ్ళిపోయి, నేను వెళ్ళిపోయినాక ఇద్దరు సంఘ బిడ్డలు పెద్దలు ఉన్నాను సేవకుల దగ్గర. నేను చెప్పినయ్యా నేను వచ్చాను, చాలా డబ్బులు అవసరం అవుతాయి, సరే మీరు చేయగలిగింది చెయ్యండి, ఇవి ప్రభువుకు అప్పగిద్దాం అని చెప్పి వాళ్ళు పంపించారు. నేను ఆయన దగ్గర 10 రోజులు పరిచయం చేస్తానంటే ఆ సేవకుల దగ్గర మళ్ళా వస్తామని వెళ్ళిన వాళ్ళు కనీసం ఒక 4 రోజులు మనిషిగా డబ్బులు. మరి సేవలు ఎట్లా బ్రతకాలి, సేవలు ఎందుకు వెళ్ళారు అక్కడికి, ఎవరు లక్ష్యం వరకు వెళ్ళారు?
ప్రాంతం. ఆ ప్రాంతంలో ఎలా నిలబడ్డాడు, ఏం చేస్తుంటారు? రేషన్ బియ్యం కూడా లేని పరిస్థితుల్లో ఆ ప్రక్కన విశ్వాస దగ్గర బోధి ఇచ్చేది ఒక విశ్వాసం. అక్కడ సేవ చేశారు, పిల్లలు పెట్టారు. ఒక అపాయం ఇచ్చేవాడికి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. నేను మీతో చెప్తున్నాను, పౌరులు అలాంటి వాడే అయితే, అప్పుల్లో తీసుకెళ్ళాలో వాళ్ళు అలాంటి వారైతే ఈరోజు మనకి ఈ సంఘాలు ఉండేవా, ఈ బయలు ఉండేదా? ఒక దైర్యం ఎప్పుడు ధైర్యంగా సేవ చేస్తారంటే, ఒక దైర్యం ఎప్పుడు గ్రామం కొరకు, పట్టణాల కొరకు, ఆత్మల కొరకు పనులెత్తారంటే తన దానికి అప్పుల్లో తీసుకెళ్ళాలంటాడు. వాళ్ళు అంటారు, నా ప్రాణము ప్రభు యేసు పరిచయం త్వరను తెచ్చాలని నా ప్రాణం నాకు ఎంత మాత్రం ప్రేమైనదిగా. కనుక ఫలవంతమైన జీవితానికి త్యాగం ఉండాలి. ఫలవంతమైన జీవితం ఏముందని? ఒక రైతుకు త్యాగం, ఒక సైనికుడికి త్యాగం ఉంటుంది, ఒక లోకంలో ఒక రాజకీయ నాయకుడికి త్యాగం ఉంటుంది. 50 కిలోమీటర్లు రోడ్డు మీద నడుస్తున్నారంటే త్యాగం. నేను ఫలం పొందాలి, నేను అనుభవం సాధించాలి అనుకున్న అనుభవం త్యాగాలు చేసుకుంటూ వెళ్ళారు. వాటి కూడా చచ్చిపోయారు. మన సంఘ బిడ్డలు ఎక్కడ ఉంది? ఈ క్రమం ప్రతి కొరకు నా ప్రాణం ప్రియమైనదిగా ఎంచుకున్నాను. ఎక్కడికి వెళ్తా, సువార్త చెప్తా, ప్రార్థన చేస్తా, ప్రేమిస్తా, నడిపిస్తా అనే తీర్మానం అనుకుంటే నిన్ను నీ బిడ్డల్ని దేవుడు ఎన్నడూ కానీ మా జీవితం ఫలించాలంటే 5 విషయాలు చెప్పారు. మొదటి చెప్పినట్లు ప్రవర్తన, రెండో చెప్పినట్లు కొత్త వచ్చిన దేవుడిగా నిలబడటం, మూడో చెప్పినట్లు ప్రయోజనకరమైనది కాసుకోవడం, 4వ చెప్పండి ప్రభు యేసుక్రీస్తును సాక్ష్యం, 5వ చెప్పండి పరిచయం ఉండేది. సార్ ప్రభుత్వ రోజు నాను ప్రియమైనదిగా ఏది ప్రియమైన ఈ 5 విషయాలు మనలో ఉండే ఎవరు కార్యం చేస్తారు. మౌనంగా ప్రార్థన చేసుకుని దాని చిన్న ప్రార్థన చేసి చిన్న వేస్తారు.